అందరికీ షలోం. నా వాయిస్ క్లియర్ గానే వినిపిస్తుందని భావిస్తున్నాను. ఓకే, తుదరబ్బా. మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోబోయే ముందు కొన్ని విషయాలు నేను వివరిస్తాను, 2-3 నిమిషాలు. ఆ తర్వాత రబ్బీ గారు స్టార్ట్ చేస్తారు. ఈ కార్యక్రమం, ఈ సెషన్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇటీవల జరిగిన మిఫ్సా షోమేర్ అహోమోత్ అనే ఆపరేషన్ మనకి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇస్రాయేల్ దేశంలోని ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు దాని గురించి, లేకపోతే ఎందుకు ఈ ఆపరేషన్ చేయవలసి వచ్చింది, ఎవరు రైట్ లేకపోతే ఎవరు రాంగు, ఏంటి, ఏ పరిస్థితుల్లో ఎలా ఏమి చేశారు, ఎలా చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇలాంటి విషయాలన్నిటినీ వివరించడానికి, దాని గురించి మాట్లాడటానికి ఒక క్లాస్ పెడదాం అనుకున్నాం. అయితే దేవుని దయ వలన ప్రముఖ రబ్బీ ఎక్స్పర్ట్, చాలా విషయాలు మనం రబ్బీ గారి గురించి వెంటనే మనం తెలుసుకుంటాం. ఆయన అంగీకరించి మనకు ముఖ్యంగా భారతీయ నోహియా స్వీప్రకటన చేసిన వారందరికీ, అంతేకాకుండా అనేక మంది ఇస్రాయేల్ను ప్రేమించి ఇస్రాయేల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, ఈ విషయంలో ఏ విషయాలు మనం అర్థం చేసుకోవాలి, మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత, అంటే అవగాహన లేకుండా మాట్లాడటం కన్నా ఒక అవగాహనకు వచ్చి జరిగిన విషయం ఏంటి, పరిస్థితి ఏంటి, ఆ తర్వాత దాని మీద మనం బేస్ అయ్యి మాట్లాడటం అనేది నన్ను అడిగితే అది చాలా ఉత్తమమైన విషయం. కాబట్టి పెద్దల నుంచి మనం ఇస్రాయేల్ పర్స్పెక్టివ్లో అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు దీనికి కారణం, ఏమిటి దీనికి కారణం అనే విషయాల గురించి మనం ఈ క్లాసులో నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కొంతమంది డెఫినెట్గా ప్రశ్నలు అడగటం జరిగింది. ప్రశ్నలు అడిగిన వారందరూ కూడా సిద్ధపడాల్సిన విషయం ఏంటంటే, మీరు తెలుగులో అడగటానికి రబ్బీ గారు సజెస్ట్ చేశారు కాబట్టి మీ ప్రశ్నను మీరు తెలుగులో అడగండి. తర్వాత మనం ట్రాన్స్లేట్ చేయటం కూడా జరుగుతుంది కాబట్టి దానికి మీరు సిద్ధపడండి. రబ్బీ గారు ఎంటర్ అయితే చెప్పండి. ఓకే, అయితే ఒకే ఒక నిమిషం, ఒక విషయం. అనిల్ ఇస్రాయేల్ గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. తర్వాత మేడం దిబోరా గారు ఇంగ్లీష్లో మనకి అడ్రస్ చేస్తారు. ప్రశ్నలు కూడా ఇంగ్లీష్లో చదివి వినిపిస్తారు లాస్ట్లో. కాబట్టి వివకష దిబోరా గారు మీరు స్టార్ట్ చేయండి. Shalom to the Benenova communities, its members and individuals participating in this special auspicious session. I'm Devora and it's my immense pleasure and privilege to... Sir, am I audible? Okay. Yes. I'm Devora and it's my immense pleasure and privilege to introduce Rabbi Rahimi Avihai from Jerusalem, Israel, to speak about the conflict between Israel and Palestine. He's an expert in Jewish philosophy, dialectical Talmud, Irano-Judaical heritage analyst, raising awareness and deepening Jewish-Iranian intercultural discourse, interfaith dialogue seminars in Europe, Turkey, Israel, and US. He's also a family therapist in educational organizations, and he's a leadership consultant for national security and cultural diplomacy, Iran-Israel. He had good familiarity with political, economical, and social situations in Iran, Israel, as well with the regional and Middle East politics, international affairs. He is a researcher analyst doctorate. Expert enrichments on Iran, Israel, psycho warfare, national security, intercultural diplomacy expertise, analyst in sociology, political, and economics.
He's doing skillful online journalism, appearing on interviews in local and international radio, TV, and analyze strategic in multiple languages like English, Persian, and Hebrew. Finally, Shalom Rabbi, we welcome you and eagerly waiting for this occasion to expand our knowledge in this regard, for which we are very thankful to Brit Olam organization and its dignitaries. And this is Anil Israel who will be translating this session into our local language Telugu. Shalom, Rabbi. I'll just, Rabbi, you are on mute. Sir? Right now, can you hear me? And can I record? Is it possible to record? Yeah, I'll introduce you in our local language Telugu to all the people. Just for give me 2 minutes. అందరికీ షలోమ్ అండి. ఇప్పుడు రబ్బీ యెహోషువ యాకోబు గారు మనకి చెప్పినట్టు మన మధ్య అప్పుడు రబ్బీ రహీమి అవిహాయ్ గారు ఉన్నారు. ఈయన గురించి నేను కొంచెం పరిచయం చేస్తాను అందరికీ. ఈయన యెరూషలేము ఇశ్రాయేలులో ఉంటారు. ఈయన యూదయ తత్వవేత్తలో పండితులు, అలాగే పరిశోధన విశ్లేషకులు కూడా, రాజకీయ నైపుణ్యం కలిగిన వారు, ఎస్పెషల్లీ ఇరాన్ మరియు యూదయ దేశ సంబంధాల్లో పరిశోధకులు, కుటుంబ విషయాల్లో వైజ్ఞానికులు, అలాగే విద్య యవనస్తుల సంస్థ యొక్క సలహాదారులు, నాయక అభివృద్ధి శాఖ సలహాదారులు, అలాగే ఇజ్రాయెల్ యొక్క జాతీయ రక్షణ లేకపోతే భద్రతా నిపుణులు, సాంకేతిక సంబంధ నిపుణులు, అలాగే ఇజ్రాయేలు ఇరాన్ యొక్క సంస్కృతి సంబంధాలలో విశ్లేషకులు, సాంఘిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఈ రెండు దేశాల మధ్య ఉండే ప్రాంతీయ మరియు అలాగే మధ్య ఆసియాలోని పాలిటిక్స్, అంతర్జాతీయ వ్యవహారాల్లో నిపుణులు. అలాగే రబ్బీ గారు భాషాభేదలో తల్మూదు నిపుణులు. ఇలాంటి అవగాహన పెంపొందించే అనేక విషయాల్లో ఇరాన్లోని లేకపోతే అంతర్గతిక సాంస్కృతిక విషయాల్లో సంభాషణకర్త. ఎన్నో టీవీల్లోనూ అలాగే రేడియోల ద్వారా ఎంతో మందితో టర్కీలోని, ఇజ్రాయెల్లోని, లేకపోతే యూరోప్లోని, అమెరికాలో ఉన్న వారితో ఆ యొక్క విషయాల్లో సంభాషణకర్తగా ఉన్నారు. ఇరాను మరియు ఇస్రాయేలు ఈ యూదయ సంబంధాల మధ్య సమన్వయకర్తగా చాలా విషయాల్లో నాయకత్వంలో లేదా ఐకమత్య సంస్థల్లో ఆయన ముందుకు వెళ్తున్నారు. అలాగే యూదయ సంస్థల్లోని జన్మ హక్కు గురించి విషయాల్లో ఆయన విద్యార్థుల్ని ఆ సంస్థలో చేర్చేవారుగా, ఎన్నో విశ్వవిద్యాలయాల్లో, కళాశాలలో వ్యక్తిగత వికాసం సబ్జెక్ట్లో వారికి నేర్పించేవారుగా, అలాగే ఆన్లైన్ జర్నలిస్ట్గా కూడా వ్యవహరిస్తున్నారు. సో ఈ రోజు వారు మన మధ్య ఉండటం మనందరికీ అదృష్టంగా భావిస్తున్నాను. మనం రబ్బీ గారికి సమేద్దాం. Bevkasharov, please, we are waiting for your class. Thank you very much. So I'm going to start. Can you hear whatever that is said? So anyway, we're going to, first of all, can you put me on the view that I can see myself, just I can see myself? Sure. Speaker view. Yeah, that's it. Thank you very much. Okay. First of all, I just wanted to welcome all our guests coming from India and all over the world. Second thing, it's so important to being together because whatever is happening, not only in the world and global crisis and pandemic that we have in all the world, and especially in India, that we identify, we are with you and we support the Indians in this crisis, and as well Prime Minister of India as well, Prime Minister Netanyahu, send all the salutes and send the vaccination, whatever supplies needed for our best friends and India. And I think that as Bnei Noach, the one that right now
starting a journey to be more enlightenment, whatever happening in Judaism as well. You can be a great bridge to the peace processing, not only between Israel and India, also between Israel and the global, humanity and global thinking that at the center is the human being. Doesn't make any sense. The skin and the color and the sexuality, whatever. It's so important that all of us are created by Hashem, by God, by the image of the God, and each of us, we have the spirit and the soul of Hashem in our body, that we can being together. And thank you very much for your greetings, and we're gonna start. Yeah. Okay. Todara baro. Ate Okay. nenu yeah, I'll translate into Telugu. Okay, Rao? Is it okay, Rao? Rao, am I audible? Yes. Yeah. No, just we have a problem with every time that I'm quitting recording. There's something says that recording, not recording. If you can mute it, I really appreciate it. I will try. Understand? There's every time that opening, and should be something that's whenever that lets me to gonna record, should be something that's enable me, but also not every time, interrupting whenever that is stopping or recording. Have you got it? Yeah, I think now it will not come, Rao. Let's see. Okay. Aite. Okay, go ahead. Thank you, Rao. Rabbi garu andar. No, you understand, it's interrupting something. Should be. Yeah. Maybe you gave me all the to be the manager. No, you're gonna be the manager. You're gonna be the manager. Just let me to record. That's all. Not let me to gonna be the manager, because every time I have to at the middle I have to admit people that's coming through. Just let me to record, and that's all. One second. סליחה רב, לפי זה אני לא מצליח לעצור את זה, כי זה בזמן האחרון זה התחיל... לא, מה שאם כן, אני אצא ואני אכנס שוב, ואז תיתן לי ריקורדינג. לא, תיכנס לזה, שים את 3 נקודות יש על התמונה שלי, ואז ב3 תמונות, אז אתה רואה, הלו ריקורדינג, לא צריך, אל תעשה אותי מנג'ר. אוקיי. אין פה... לא, אין פה... allow record. אוקיי. עכשיו... עוד פעם, יש לנו אותו הבאים. כן, זה בזמן האחרון זה ככה. זה פתאום מופיע, זה כל פעם שאנחנו עושים שיעורים... אבל זה מקליט אותו גם כן, זה הבעיה. טוב, כן, אני מנסה לבדוק את זה. טוב, בסדר, את התרגום הם יאמרו. כן. אני אצא ואני אכנס שוב. בסדר גמור. בינתיים אני אנסה. אוקיי, בסדר גמור. అనిల్ గారు ఇస్రాయల్ గారు మీరు ట్రాన్స్లేట్ చేయండి రబీ గారు ఎంటర్ అయ్యి
దాన్ని మనం సెట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ప్రతిసారి రికార్డ్ చేసినప్పుడల్లా సౌండ్ వస్తుంది, దాన్ని మనం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. బెబకషా రైట్ తొందర అయితే రబ్బీ గారు ఇండియాలో ఉన్న అందరికీ అలాగే ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నారు. అలాగే ప్రస్తుత కాలంలో ప్రపంచం అంతా కూడా ఈ గొప్ప పాండమిక్ ద్వారా అందరూ ఇబ్బంది పడుతున్న ఈ సందర్భంలో ఎస్పెషల్లీ ఇండియా మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న ఆ గొప్ప సత్సంబంధాన్ని గురించి రబ్బీ గారు ఒకసారి మనకి గుర్తు చేశారు. అలాగే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ గారైన బెంజమిన్ నెతన్యాహు గారు ఇండియాకి కావాల్సిన వ్యాక్సిన్ నుంచి లేకపోతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ నుంచి చాలా విషయాలు ఏదైతే వారికి సాధ్యమైనంత వరకు కూడా పంపించడం జరిగింది. సో ఈ విధంగా ఇజ్రాయెల్ ఇండియా మధ్య ఉన్న సత్సంబంధాల గురించి గుర్తు చేశారు. అలాగే బెనే నోవాహ్ ద్వారా, అంటే ఎవరైతే ఇప్పుడు బెనే నోవాహ్గా ఉండి ఇండియాలో ఉంటున్నారో వారందరూ కూడా ఈ ప్రపంచంలోని ఆ యొక్క వెలుగుని, దేవుని యొక్క వెలుగును తీసుకురావడానికి ఉన్న అవకాశాన్ని గుర్తు చేస్తూ వారు ఈ ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితిలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయో దాని నుంచి ఒక శాంతియుతమైన వాతావరణం తీసుకురావడానికి ఒక గొప్ప బ్రిడ్జ్, గొప్ప వారధిలా వారందరూ ఉపయోగపడతారు. వారందరూ ఎప్పుడైతే బెరేనేవా ముందుకు వస్తారో వారందరూ కూడా ప్రపంచంలోని శాంతిని తీసుకురావడానికి వారు ఒక గొప్ప వారధిగా అవుతారు అని గుర్తు చేస్తూ, అలాగే ఇజ్రాయేలు మరియు ఇండియా అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని గురించి కూడా గుర్తు చేస్తూ, ప్రతి వారు కూడా ఎప్పుడైతే బెనేనోగా మారి ప్రతి మనిషిని కూడా దేవుని యొక్క స్వరూపంగా గుర్తిస్తారో, ప్రతి మనిషి కూడా దేవుని యొక్క ప్రతిరూపంగా వారు ఎప్పుడైతే ఆయన యొక్క పోలికలో ఉన్నారని గుర్తించి ప్రతి ఒక్కరూ ఆ యొక్క సత్సంబంధాలను పెంపొందించుకుంటారో ఈ ప్రపంచంలో శాంతి అనేది వస్తుందని రబ్బీ గారు మనకి గుర్తు చేస్తున్నారు. కాబట్టి రబ్బీ గారు తిరిగి మళ్ళీ జాయిన్ అయిన తర్వాత మనం విషయాలను తెలుసుకుందాం. సార్ ఓకే సార్, ఈ లోపల ఒక విషయం ఏంటంటే మనకి చాలా విషయాలు చెప్పే విషయాలు, రబ్బీ గారు మనకి చెప్పే విషయాలు, మనం ఒక విషయం మీద ఫోకస్ చేయటం అనేది జరుగుతుంది. అనేక ప్రశ్నలు ఉండొచ్చు, అనేక విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండొచ్చు. ఒకవేళ మనకి డెఫినెట్గా అనుకూలించి అవకాశం ఉండి హషేమ్ గారు మనకి దయచేస్తే ఖచ్చితంగా మనం ఇంకా వేరే క్లాసులు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మెయిన్గా మనం కొన్ని విషయాల్ని ఫోకస్ చేసి వాటిపై ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాం. రబ్బీ గారు ఎంటర్ అయ్యారని అనుకుంటున్నాను. సమయాన్ని బట్టి ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. ఎంటర్ అయ్యారు సార్. ఓకే, רב, בבקשה, אתה יכול לעשות להרים יד? כי אני לא רואה אותך שאתה נמצא פה. ఇంకొక విషయం ఏంటంటే ఓకే, రావ్ ఓకే.
אני רואה עכשיו. שלום הרב. הרב, אתה צריך לעשות unmute. כן, עשיתי? כן, עכשיו שומעים. עכשיו, מה שאם כן, אז אם תוכל לשים אותי, שאני אקליט את עצמי, ואז התרגום שבא, אנחנו הולכים לדבר כרגע על חמאס. רק רגע, אני אבחר את התמונה שמתאימה לחמאס. אין בעיה. אני עשיתי אותך שאתה יכול, נתתי לך כאילו... מצוין, שאני יכול להקליט? כן, כן, בטח. בבקשה. רק שאני יכול לראות כן, רק לראות את עצמי ושכולם יהיו unmute, שאני יכול, שלא תהיה בעיה. אני עשיתי unmute לכולם, רק... ועכשיו, תמתין רגע, אני אשנה את כיוון שכל תמונה יש לו, אומנם זו תמונה יפה, אבל אנחנו לא הולכים לדבר כרגע, מדברים על חמאס. כן. אני צריך תמונה מתאימה לחמאס, תמתין רגע שאני יכול למצוא את זה. אין בעיה. רבי גרי... כל מה שאמרתי, תרגמתם כבר? כן, כן, כן. תרגם. בסדר. אז עדיף, אני בדעה גם כן, כל צד, כל פעם שמישהו מדבר או יש משהו, גם אתם תעשו קטעים, אם זה בבת אחת 3 שעות. לא, ברור, נכון. בסדר גמור. ఓకే రబీ గారు ఎంటర్ అవ్వాలి, కట్ అయినట్టున్నారు. ఆయన కొన్ని ఫొటోస్ అవి పెట్టడానికి చూస్తున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ లోపల డెఫినెట్గా మనకి 100 వరకే పర్మిట్ ఉంది కాబట్టి ఇద్దరిద్దరు కానీ లేకపోతే 2 డివైజెస్ వాడుతున్న వారు కొంచెం ఒకళ్ళు ఇద్దరు లీవ్ అయితే మంచిది. 2 ఉన్నవారు రబీ గారు ఎంటర్ అయిన తర్వాత అప్పుడు మీరు ఎంటర్ అవ్వచ్చు ఒకవేళ. అంటే రెండు డివైజెస్ ఉపయోగిస్తున్న వారు మిగతా వారికి అవకాశం ఇవ్వడానికి డెఫినెట్గా ఒకే దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. ఇస్రాయల్ గారు, రబీ గారు వస్తే చూడండి. చూస్తున్నాను సార్.
ఓకే, రబ్బీ గారు ఎంటర్ అయ్యే లోపల కొన్ని విషయాలని మనం మాట్లాడుకుందాం. ఇంతకుముందు ఫస్ట్లో నేను చెప్పదలుచుకున్న రబ్బీ గారు ఎంటర్ అయ్యారు. ఓకే, הרב? כן, עכשיו אני שומע. עכשיו בסדר, יופי. לא שומעים אותך, אתה עדיין... בסדר עכשיו? עכשיו כן, בבקשה. תמתין רגע, נראה מה הבעיה עם הדבר הזה. למה עושה לנו כל כך הרבה... אם אני אתנתק שוב, אז אני אכנס שוב, כמובן שאני נמצא על וי-פיי, זה הבעיה. זה הבעיה של וי-פיי, אתה מבין? הבנתי. זה הבעיה. אוקיי, אני אתחיל עם ה... תמתין רגע. אפשרת לי להקליט, נכון? כן, כן, כן. תמתין רגע. לא, אצלי זה, אני צריך להתחבר אליך, כנראה זה הבעיה, ואצלי שמתחברים אליי הרבה יותר קל. תמתין רגע. בינתיים תן איזו... we have a technical problems that we are overcoming it right now. మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యారు సార్. అదే కనెక్ట్ అవుతారు. ఓకే, ఈ లోపల కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉందాం. రబ్బీ గారు కనెక్ట్ అయ్యి అది సెట్ అయ్యే లోపల రబ్బీ గారి దగ్గర ప్రాబ్లం ఏదో ఉంది, టెక్నికల్ ప్రాబ్లం, అది సెట్ చేస్తారు. కొన్ని విషయాల గురించి మాట్లాడదాం. ఈ షోమేర్ నిప్చా షోమేర్ హోమోత్ అనే విషయాన్ని గురించి, అంటే ప్రాకారాలను కాపాడే ఈ ఆపరేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది ఎందుకు, లేకపోతే ఎలా మొదలైంది, లేకపోతే కొన్ని స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడదాం. ఇస్రాయేలు రాజధాని అయిన యెరూషలేములో, అంటే తెలిసిన విషయాలు మీకు అయినప్పటికీ కొన్ని డెఫినెట్గా మీ ముందు పెట్టడం మంచిది, అంటే మనం దాన్ని ఇప్పుడు చూస్తాం మంచిది. రాజధాని అయిన యెరూషలేములో జెరూసలేం డే రోజున మనం ప్రార్థన చేయడానికి అక్కడికి కోతుల దగ్గరికి వెళ్ళటం జరిగింది. సాయంత్రం 4 గంటలకు హమాస్ వారు రంజాన్ పండుగ చేస్తూ, ఇంతకుముందు చాలా గందరగోళాలు చేస్తూ, జెరూసలేం రోజున అందరూ యూదులందరూ యెరూషలేము రావటానికి, లేకపోతే కోతుల దగ్గరికి, వెస్టర్న్ వాల్ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ
యెరూషలేములో చాలా మంది పోలీసుల్ని పెట్టి, అంటే గొడవలు జరగకుండా చూస్తానికి చాలా మంది పోలీసుల్ని పెట్టి యూదులకి ప్రొటెక్షన్ ఇవ్వటానికి, యూదుల రాజధాని అయిన ఇస్రాయెల్ దేశ రాజధాని అయిన యెరూషలేములో ప్రొటెక్షన్ ఇవ్వటానికి అనేక మంది పోలీసులను పెడితే హమాస్ ఇచ్చిన అల్టిమేటం ఏంటంటే, మీరు 4 గంటల లోపల, లేకపోతే 4 గంటలకు ఇచ్చారు, మీరు 6 గంటల లోపల పోలీసులందరినీ టెంపుల్ మౌంట్ దగ్గర నుంచి తీసుకు వెళ్ళకపోతే మేము రాకెట్లు వేస్తాం అని ఒక అల్టిమేటం ఇచ్చారు. ఇస్తే ఇస్రాయెల్ దేశం హమాస్, టెర్రరిస్ట్ గ్రూప్ అయిన హమాస్ వారు ఇచ్చే అల్టిమేటానికి ఇస్రాయెల్ దేశం ఏమైనా వాళ్ళ పోలీసుల్ని తీసుకొని ఆ టెంపుల్ మౌంట్ దగ్గర నుంచి, వాళ్ళ స్వాధీనంలో ఉన్న టెంపుల్ మౌంట్ దగ్గర నుంచి తీసుకొని బయటికి పరిగెత్తాలా? అంటే దాన్ని పట్టించుకోలేదు. అంటే దాన్ని ఓకే 6 గంటల దాకా మేము చూస్తాం, లేకపోతే మేము రాకెట్లు వేస్తాం, మిసైల్స్ వేస్తాం అని 6 గంటల 2 నిమిషాలకు ఇస్రాయెల్ పట్టించుకోవట్లేదు కాబట్టి 6 గంటల 2 నిమిషాలకు మిసైల్స్ వేయటం ప్రారంభించారు. దాదాపుగా యెరూషలేం మీదకి 200 రాకెట్లు వేశారు. ఇదంతా రిపోర్ట్ అంతా మన ఆర్మీ వాళ్ళు పెట్టిన రిపోర్ట్ నేను మీ ముందు పెడుతున్నాను. దాదాపుగా 200 రాకెట్లు వేస్తే యెరూషలేం మీదకి, మీకు అందరికీ తెలిసిన విషయమే, ఐరన్ డోము వలన యెరూషలేములో పట్టణం అనేది జరగలేదు. ఇక ఆ తరువాత నుంచి, అంటే ఆ 10వ తారీఖు సాయంత్రం 6 గంటల 2 నిమిషాల నుంచి ఇస్రాయెల్ మీదకి 11 రోజులుగా దాదాపుగా 5,000 రాకెట్లు వేయటం జరిగింది. ఒక దేశం మీదకి 5,000 రాకెట్లు వేస్తుంటే, రబ్బీ గారు ఒకవేళ ఎంటర్ అయితే నాకు చెప్తాను సార్, నేను చూస్తున్నాను. ఓకే, 5,000 రాకెట్లలో దాదాపుగా 600 నుంచి 1000 రాకెట్ల వరకు అది పని చేయక వాళ్ళది మీద దగ్గరే పడిపోయినాయి. అందుకనే 4,300 చిల్లరగా చెప్తారు ఇస్రాయెల్ దేశం మీదకి వేసిన రాకెట్లు. 4,300 దగ్గర 4,300 రాకెట్లు ఇస్రాయెల్ దేశంపై. ఇస్రాయెల్ దేశం అనే కాదు, మామూలుగా అందరూ ఆలోచించండి. ఒక పట్టణం, ఒక రాజధానిపై, ప్రపంచంలోని ఏ దేశంలో అయినా సరే ఒక రాజధానిపై నేను యెహోషువ యాకోబీని కొన్ని వేల రాకెట్లు వేస్తా, బాంబులు పెడతాను అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఆంధ్రప్రదేశ్కి రాజధాని, ఓకే, తెలంగాణకి రాజధాని హైదరాబాద్ అనుకుందాం. హైదరాబాద్కి నేను 100 బాంబులు పెడతాను అంటే ఎవరైనా ఊరుకుంటారు? హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఏం చేయకుండా, పాపం అతనేదో పోనీలేండి, అతను ఏదో పెట్టాలనుకుంటున్నాడు, పెట్టాడు, ఏమైంది? ఢిల్లీ మీదకి నేను 1000 రాకెట్లు వేస్తాను అని అంటే అతనేదో మాట్లాడుతున్నాడులేండి, వేసేయండి, ఏమైంది, ఓపిక పెడితే సరిపోద్ది కదా. ఏ దేశం మీదకైనా ఇన్ని రాకెట్లు చరిత్రలో ఇన్ని రాకెట్లు, కొన్ని వేల రాకెట్లు వేయటం అనేది జరిగిందా? జరిగితే ఇస్రాయేల్ దేశం, ఇస్రాయేల్ ప్రజలు చేయవలసింది ఏమిటి? మీరైతే ఏం చేస్తారు? మీ ఇంటి మీద నేను బాంబు వేస్తానంటే నువ్వేం చేస్తావు?
లేకపోతే వేసేవాడిని ఏం చెయ్యాలి, నేను కాదు ఎవరన్నా సరే, లేకపోతే నన్నే అనుకోండి ఏం పర్వాలేదు, అంటే సరదాగా మీ ఇంటి మీదకి ఎవరైనా ఏదైనా బాంబు వేస్తానంటే మీరు అతన్ని ఏం చేస్తారు? మీ ఇంట్లో మిమ్మల్ని లేకుండా తుడిచి వేస్తాను మిమ్మల్ని అని నేను శబ్దం చేస్తే నన్ను ఏం చేస్తారు? అది బాగా ఆలోచించాల్సిన విషయం. ఇశ్రాయేలు రాజధానిలో అయిన యెరూషలేములో గొడవలు జరగకుండా ఉండటానికి కాపాడదాము అనే ఉద్దేశంతో సెక్యూరిటీని పెడితే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషను మీరు 6 గంటలకి పోలీసులందరిని తీసుకుని అక్కడి నుంచి బయటపడండి అని ఒక దేశానికి ఆదేశం పెడితే ఆ దేశం ఏం చేయాలి? ఆ దేశ ప్రజలు ఏం చేయాలి? ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పెడితే ఏం చేయాలి? అయితే కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం. అంటే ఆలోచించండి, 11 రోజులుగా 4300 పైగా రాకెట్లు ఇస్రాయెల్ దేశంలో వేయటం జరిగింది. అయితే ఎంతమంది చనిపోయారు ఈ యుద్ధం లేకపోతే ఈ సమరంలో? ఎంతమంది ప్రాణాలు అర్పించారు ఇశ్రాయేల్ వారు, లేకపోతే అటువైపు ఎంతమంది చనిపోయారు అంటే వారు వేసింది 4360 రాకెట్లు. అయితే వాటిలో ఐరన్ డోము ఆపినవి 1660. అంటే ఐరన్ డోము 85 to 90% పనిచేస్తుంది. అంతేకాదు అది జనాలు లేని ప్రదేశంలో రాకెట్ పడితే అదేమి యూజ్ చేయటం అనేది చేయరు. సముద్రంలో పడుతుందంటే మళ్ళీ దాన్ని ఆపాల్సిన పనే ఉంది, పడినవాడిని అన్నట్లుగా వదిలేస్తారు. కాబట్టి 1660 ఐరన్ డోమ్ ఆపటం జరిగింది. 1820 అది ఓపెన్ ప్లేస్ లో పట్టడం వల్ల దాని గురించి ఏమి అంటే ఐరన్ డోమ్ ఉపయోగించలేదు. 640 రాకెట్లు పైగా ఇస్రాయేలు పైన పడటం, 640కి పైగా ఇస్రాయేల్ వైపు వాళ్ళు పేల్చి పంపించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ దగ్గరే పడిపోయినాయి. వాళ్ళు ఇస్రాయేల్ దేశం మీదకి వేయడానికి చూస్తున్నప్పుడు అక్కడే పడిపోయిన రాకెట్లు 620. అక్కడే పడిపోయిన రాకెట్ల వల్ల కూడా జనాలు చనిపోయారు. అది వాస్తవం. అంటే తెలుసుకోవాలి, ఇప్పుడు ఎవరు చంపారు అని అంటే ఖచ్చితంగా మనం ప్రతి ఏ రాకెట్ ఎక్కడ పడింది, ఎవరు చంపారు, ఎవరు చనిపోయారు అనేది తెలుసుకోవాలి మాట్లాడే ముందు. కాబట్టి అక్కడ ఆ రాకెట్ల వల్ల చనిపోయిన వారు ఉన్నారు. ఇశ్రాయేలు సైన్యం 6500 టార్గెట్స్ మీద, అది టెర్రరిస్టులు ఉన్న ప్రదేశాలు ఎక్కడెక్కడైతే వాళ్ళు తయారు చేస్తూ ఉంటారో ఈ రాకెట్లు, వాటి మీద టార్గెట్ పెట్టి వాటిని కూల్చేయటం, ఆ స్థావరాలను కూల్చేయటం, ధ్వంసం చేయటం చేసింది. అంతేకాకుండా గాజా స్ట్రిప్ లో 500 కిలోమీటర్ల సొరంగాలు తవ్వుకొని కూర్చున్నారు అక్కడ. 500 కిలోమీటర్ల సొరంగాలలో దాదాపుగా 100 కిలోమీటర్ల సొరంగాల్ని
ఇశ్రాయేల్ దేశ సైన్యం నాశనం చేసింది. అంతేకాకుండా హమాస్ 7 సంవత్సరాలుగా 14,000 మిసైల్స్ ని తయారు చేసుకొని కూర్చుంది. 14,000లో ఇక్కడ వేసింది దాదాపుగా 5,000 అనుకుంటే, ఇంకా 9,000 రాకెట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి సైన్యం, ఇస్రాయేల్ సైన్యం, ఇస్రాయేల్ ఎయిర్ ఫోర్స్ ఆ స్థావరాలని ధ్వంసం చేయటం వల్ల, అవి ఉన్న చోట నుంచి తీసుకురావటం కుదరకపోవటం వల్ల వాటిని వేయలేకపోవటం అనేది జరిగింది. అవకాశం ఉంటే డెఫినెట్ గా అవన్నీ తీసుకొచ్చి మీ మీద వేయటానికే మేము సిద్ధంగా ఉన్నామని డైరెక్ట్ గా చెప్తున్నారు. అయితే ఇంకా కొన్ని విషయాలు రబ్బీ గారు ఎంటర్ అవ్వలేదు కదా. సార్ స్నేహ సార్, అంటే మనం లీవ్ అయితేనే వచ్చేవాళ్ళు వస్తారు సార్. కొంతమంది లీవ్ అయితేనే వారు ఎంటర్ అవ్వగలరు. మనం ఆల్రెడీ 100 దాకా ఉన్నాము. కొంతమంది అదే సార్ మళ్ళీ లీవ్ అయ్యి మళ్ళీ రీ ఎంటర్ అవ్వండి, అలోకి వస్తారు. లేదు సార్, 96 మెంబర్స్ ఉన్నారు. నేను రబ్బీ గారు వస్తే యాక్సెప్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు ప్రస్తుతం. ఓకే ఓకే, ఎంటర్ అవుతున్నారు. రాశారు సిహా కోలి చలో నిన్న సే బాయ్ టెక్నిక్ కాదు. ఒక్క 7 నిమిషాలు టైం ఇవ్వమంటున్నారు రబ్బీ గారు, దయచేసి క్షమించాలి. అంటే ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కంప్యూటర్. ఒక్క నిమిషం రబ్బీ గారితో మాట్లాడదాం. ఓకే, చిన్నగా వస్తారు. బెస్సెదర్ గమూరరావు. ఓకే, ఇంకొక విషయం తెలుసుకోవటం మంచిది. అదేంటంటే ఓకే, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 2,277 మంది ఈ పాలస్తీనీయులు హమాస్ చెందిన వారు చనిపోవటం జరిగింది. 2,077 మంది గాజా స్ట్రిప్ లో. లెబనోన్ కానివ్వండి, లేకపోతే షోమ్రోన్, యూదియా సమరయ పట్టణాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే 277 మంది ప్లస్. మనకి ఎంతమంది ఈ సొరంగాల్లో చనిపోయారనేది వారికి కూడా ఎవరికి తెలియదు. ఏం జరిగిందంటే ఇస్రాయేల్ దేశ సైన్యం ఎయిర్ ఫోర్స్ తో రాకెట్లు బిల్డింగ్లని లేకపోతే స్థావరాలని ధ్వంసం చేస్తున్నప్పుడు ఈ టెర్రరిస్టు లీడర్స్ అందరూ గబగబా సొరంగాల్లోకి పారిపోయారు. పారిపోతే ఆ సొరంగాలని ఇస్రాయేల్ సైన్యం ధ్వంసం చేయటం జరిగింది. కాబట్టి ఎంతమంది ఆ సొరంగాల్లో పాతి పెట్టబడ్డారో తెలియదు, కానీ 277 మందికి పైగా చనిపోవటం జరిగింది. వారిలో 254 మంది టెర్రరిస్టులు. టెర్రరిస్టులు అంటే డెఫినేషన్స్ మనందరికి తెలిసిన విషయం ఏంటనేది ఒక చిన్న డెఫినేషన్ చెప్తాను. హమాస్ విషయంలో వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్న విషయం, అది మన వార్తల్లో చూసుకోవచ్చు. ఇస్రాయేల్ని తుడిచివేయాలనే ఉద్దేశంతో ప్రజల మీదకి, ఇస్రాయేల్ దేశం మీదకి, వారి ప్రజల మీదకి మేము ఈ రాకెట్లను వేస్తున్నాము
అని చెప్తున్నారు. డైరెక్ట్ గా ప్రజలందరినీ నాశనం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము అని చెప్తున్నారు. ఇరాన్ కానివ్వండి, హమాస్ కానివ్వండి, ఇస్రాయల్ని తుడిచివేయాలి అనేదే చెప్తారు. అలాంటి చెప్పి ఈ రాకెట్లు వేసే జనాల్ని చంపాలని చూసే వారిలో 254 మంది చనిపోయారు. వారిలో 248 మంది గాజా స్ట్రిప్ లో చనిపోయారు. కాబట్టి 27 మంది యూదియా సమరయ ప్రదేశంలో చనిపోతే 2 లెబనాన్లో చనిపోవటం. అయితే ఆర్మీ ప్రకారం పిల్లలు చనిపోయింది 15 మంది పిల్లలు చనిపోయారు. పాలస్తీనియన్ల ప్రకారం 66 మంది పిల్లల్ని చంపేశారండి, ఇదిగో పిల్లల్ని చంపేస్తున్నారు చూడండి అని ప్రపంచంకి చెప్తున్నారు, చూపిస్తున్నారు. ఎందుకు పిల్లల్ని చనిపోయారు అనేది ఎవరైనా ఆలోచించారా? అంటే వింటాం మాత్రం బాగానే వింటాం మనం, ఇక్కడ ఆ వార్తలు ఈ వార్తలు ఆ వార్తలు. పిల్లలు ఎందుకు చనిపోయారు? ఇస్రాయల్ దేశం పిల్లల్ని చంపాలి అనే ఉద్దేశంతో ఎయిర్ ఫోర్స్ తో వచ్చి అటాక్ చేసిందా? ఏ ప్రదేశం అయినా స్థావరం అయినా కూడా పిల్లల్ని చంపాలి, లేకపోతే సివిలియన్స్ ని చంపాలి, మామూలు వ్యక్తుల్ని చంపాలనే ఉద్దేశంతో ఏమైనా ప్రయత్నం చేసిందా? కాదు. నన్ను అడిగితే ప్రపంచంలో ఏ దేశాని సైన్యమైనా సరే ప్రయత్నం చేయమనండి, ఒక ప్రదేశంలో గాజా స్ట్రిప్ లో ఉన్నంత దగ్గరగా ఉండే ఇళ్ళు అసలు చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ పరిస్థితి చాలా దగ్గరగా ఉంటాయి. అలాంటి ప్లేస్లో అందరికీ సైన్యం ఫోన్ చేసి, మీకు హమాస్ తో సంబంధం లేకపోతే వెళ్ళిపోండి, పారిపోండి ఇక్కడి నుంచి, మేము ఈ బిల్డింగ్ మీద నాశనం చేయడానికి ఇక్కడ స్థావరం ఉంది కాబట్టి నాశనం చేయాలని ఆశిస్తున్నాం, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళ భాషలో ఫోన్లు చేసి చెప్పి వాళ్ళని పంపించేసిన తర్వాత వేయటం అనేది జరుగుతుంది. అలా చేస్తున్నప్పుడు, అంటే ఆ టెర్రరిస్టులను చంపడానికి లేకపోతే వారి స్థావరాలని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో పొరపాటును కూడా కాదు, ఇది కావాలని హమాస్ వాళ్ళ పిల్లల్ని ఆ ఫ్యామిలీస్ అందరిని పెట్టి అక్కడ మీరు కదిలితే మేము చంపేస్తాం అని చెప్పడం వల్ల కూడా అక్కడ వాళ్ళ మధ్యలో ఉండి పేల్చటం. హమాస్ లీడర్ ఒక అతను ఏం చెప్తున్నాడంటే ఈరోజు వార్తల్లో, మీరు మామూలు ప్రజలు, సామాన్య ప్రజల దగ్గర, పిల్లల దగ్గర ఉండి మీరు కాలుస్తున్నారు కదా, అది వార్ క్రైమ్ కదా అని విలేకరు అడిగితే, అబ్బే మేము ఎక్కువగా కాల్చలేదండి అట్లా అంటున్నాడు. ఎక్కువగా కాల్చలేదేంటి? ఎక్కువగా కాల్చిపోవటం ఏంటి? పిల్లల దగ్గర నుంచి నువ్వు ఎందుకు కాలుస్తున్నావు అసలు? అది కదా మేము అడిగేది. ఎక్కువగా కాల్చట్లేదేంటి? అంటే ఇశ్రాయేల్ సైన్యం వాళ్ళు ఆలోచన, వాళ్ళు చూసేది ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, లేకపోతే ఎవరిని ఎంత జాగ్రత్తగా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో అది అందరికి తెలియకపోవచ్చు. పిల్లల్ని చంపేస్తున్నారంటే అందరూ అయ్యో పాపం అంటారు మామూలుగా. పిల్లల్ని చంపేది ఎవరో అనేది తెలుసుకుంటే, ఎవరు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ టార్గెట్లు అక్కడి నుంచి వేస్తున్నప్పుడు అక్కడికి డైరెక్ట్ గా ఇస్రాయల్ దేశం ఎక్కడి నుంచి వస్తే అక్కడికి వేసేయచ్చు. అక్కడ ఎంతమంది పిల్లలున్నా జల్లలున్నా ఎవరున్నా కూడా వేయొచ్చు. కానీ అలా చేయితే వేరే దేశం అయితే అలా చేస్తుందేమో, కానీ ఇస్రాయల్ దేశం డెఫినెట్ గా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వద్దు,
ఇది మంచి సమయం కాదు, ఇది సరైన సమయం కాదు, చాలా మంది చనిపోయే అవకాశం ఉంది కాబట్టి విత్డ్రా అయిపోండి అని ఎన్నోసార్లు అది చెప్తూ ఉంటారు. ఇస్రాయల్ దేశంలో 9 మంది ఇస్రాయేలీలు చనిపోయారు. డెఫినెట్ గా ఇండియా నుంచి వచ్చిన ఫారిన్ వర్కరు చనిపోయింది. ఇద్దరు, ఆమె ఎలా చనిపోయింది అంటే ఆమె కేరర్ కాబట్టి ఒక వృద్ధురాలికి ఆమె సహాయం చేస్తున్న సమయంలో వారు ఆ షెల్టర్లోకి వెళ్ళటానికి సమయం సరిపోక అది రాకెట్ పడుతుంది అంటే 15 సెకండ్లలో వెంటనే మనం ఆ షెల్టర్లోకి వెళ్ళిపోవాలి. అది పడిన తర్వాత అప్పుడు బయటికి రావచ్చు. వాళ్ళు వెళ్ళలేకపోయారు కాబట్టి ఆమె చనిపోయింది. థాయిలాండ్ నుంచి వచ్చిన ఇద్దరు ఫారిన్ వర్కర్స్, వారు కూడా షెల్టర్కి కొంచెం దూరంగా ఉండి పొలాల్లో పనిచేయడం వల్ల అక్కడ ఎక్కడో పడటం వల్ల వాళ్ళకి దగ్గరగా అది పేలటం వల్ల అవి తగిలి చనిపోవడం జరిగింది. 357 మంది గాయపడ్డారు. ఇది పడిన చోట అది పేలటం వల్ల. పాలస్తీనియులు 5700 మందికి పైగా గాయపడ్డారు. అయితే ప్రపంచంలో అడిగే గొప్ప ప్రశ్న ఏంటంటే, అంటే అది ఒకలాగా చాలా ఎక్సలెంట్ ప్రశ్నగా దాన్ని అనిపిస్తుందేమో చూడండి. అంటే ఆ ప్రశ్న చాలా ఎక్సలెంట్గా అడుగుతున్నారు, అబ్బా భలే అడుగుతున్నారు అన్నట్లు అనిపిస్తుంది. దాన్ని కనుక పరిశీలన చేసి అర్థం చేసుకోకపోతే అందరూ పప్పులో కాలేస్తారంటారు, అందరూ మిస్టేక్ అవుతారు, అందరూ పొరపాటు పడతారు. ఇస్రాయేల్ దేశంలో 9 మందే చనిపోయారు. మరి గాజా స్ట్రిప్లో 275 మందికి పైగా చనిపోయారు. కాబట్టి ఎవరిదే తప్పు, ఎవరు దానికి కారణం? 277 మందికి పైగా చనిపోవటానికి గల కారణం ఎవరు? ఇస్రాయేలే కదా. అది ప్రశ్న. అంటే మరి మీరెందుకు ఎక్కువ మంది చావట్లేదు? అది ప్రశ్న. గొప్ప ప్రశ్న అంటే ఏంటంటే ప్రపంచం అడిగే ప్రశ్న, వీళ్ళు ఎంతమంది చనిపోతే మీరెందుకు ఎక్కువ మంది చావట్లేదు? అంటే మీ ఉద్దేశం ఏంటి? మేము ఎక్కువ మంది చనిపోతే మీకు ఆనందమా? అర్థం కాని విషయం ఏంటంటే, మేము ఎక్కువ మంది చనిపోవాలి, మా పిల్లలు ఎక్కువ మంది చనిపోయి పాలస్తీనులు తక్కువ మంది చనిపోతే సంతోషంగా ప్రపంచం అంతా పండగ చేసుకుంటుందా? నాకు అర్థం కావట్లేదు. నువ్వు అడగాల్సింది, అయ్యో ఎందుకు ఒక మనిషి, ఒక మానవుడు చనిపోతున్నాడు, దేవుని పోలిక స్వరూపంతో సృజించబడిన మానవుడు చనిపోతున్నాడే అని కదా నువ్వు బాధపడాల్సింది. ఎందుకు జరుగుతుంది ఇలా? ఏమిటి కారణం? ఎవరు మొదలు పెట్టారు? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని కదా అడగాల్సింది. సిరియాలో లక్షల మంది చనిపోయినా ఎవరు మాట్లాడలేదు. ఇస్రాయేల్లో టెర్రరిస్టులను చంపితే ప్రాబ్లం అందరికి. ఎందుకు ఎంతమంది? మీరేమో కొంచెం మందే చనిపోతున్నారు, ఇస్రాయేల్లో మాత్రం పాలస్తీనులు మాత్రం ఎక్కువ మందిని చంపేస్తున్నారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, దానికి మీ ఇంటి పైకి, మీ దేశం పైకి, నీ రాజధాని పైకి టెర్రరిస్టులు వచ్చి బాంబులు పెట్టి రాకెట్లు వేస్తూ అంటూ నువ్వు 5,000 కాదు కదా, నువ్వు 100 వేసినా కూడా తట్టుకోలేని పరిస్థితి. నువ్వు ఏ దేశం అన్నా కానీ, ఎంత పెద్ద దేశం అయినా కూడా
100 రాకెట్లు వేసారంటే తట్టుకోలేని పరిస్థితి. నీ మీదకి వేస్తున్న టెర్రరిస్టులుగా వాళ్ళు నువ్వు భావిస్తావా, లేకపోతే వాళ్ళని నీ స్నేహితులుగా భావిస్తావా? వేయండి, ఇంకా కొంచెం వేయండి, పర్వాలేదు. మా దగ్గర ఎక్కువ చచ్చిపోతే మంచిది పాలస్తీనీయుల కన్నా, టెర్రరిస్టుల కన్నా అని మీరేమన్నా మీ ఉద్దేశాన్ని తీసుకురాగలరా, చెప్పగలరా? అదేనా మీ నైతిక విలువలు? లేకపోతే మానవుని పట్ల? మా దగ్గర ఎంతమంది అని పర్లేదులేండి, పాపం వాళ్ళు ఏదో వాళ్ళకి ఐడియాలజీ ఉంది, అది ఇస్రాయేల్ లేకపోతే ఈ దేశాల్లో ఇస్లాంని బాగా తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా చంపుతూ ఉంటారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఎక్కువ మంది చనిపోతే పర్వాలేదు, మంచిదే. వాళ్ళ దగ్గర మాత్రం కొంచెం మంది టెర్రరిస్టులే చనిపోతే మంచిది అని మీరు చెప్పగలరు ఎవరైనా ఈ ప్రశ్నలు వేసేవాళ్ళు? అమెరికాలో 5,000 మందికి పైగా చనిపోయారు ఆ టవర్స్ పడిపోవటం వల్ల. తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆఫ్ఘనిస్తాన్ని అసలు ఏమీ లేని చోట అర్థం లేకుండా కూడా ఆ భూమిని నాశనం చేశారు రాకెట్లు వేసి. అసలు అంటే దాన్ని ఉదాహరణకి అంటే దాన్ని వాదన చేయట్లేదు, కానీ నేను ఉదాహరణకి చూపిస్తున్నా. నీకు అంత 5,000 మంది చనిపోతే ఏంటి ప్రాబ్లం నీకు? అయితే అయ్యింది పాపం, అతనేదో వాళ్ళేదో వేసారు ఇస్లాం గురించి, నీకు ప్రాబ్లం ఏంటి? నువ్వు అంత యుద్ధం చేసి ఆఫ్ఘనిస్తాన్ని మొత్తం అక్కడ ఏమి లేని చోట, పాకలు ఉన్న చోట కూడా నువ్వు అంత మిసైల్ చేయాల్సిన పనే ఉంది అంటే సరదాగా చెప్తున్నా. అంటే నీ దగ్గరికి వస్తే నీకేమన్నా కొంచెం అయితే మాత్రం నువ్వు తట్టుకోలేవు, ఇస్రాయెల్ మాత్రం తట్టుకోవాలి. అది కాబట్టి ఎవరైనా సరే సత్యం లేకపోతే వాస్తవం ఏంటి, ఎందుకు అనేది తెలుసుకోవాలనే ఉద్దేశం, సరైన మైండ్తో, సరైన స్వచ్ఛమైన మనస్సుతో అసలు ఎందుకు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా పరిశోధన చేయాలి. సరదాగా మాట్లాడటం ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఇక్కడ నువ్వు బాంబులు పడుతున్నావు లేకపోతే మిసైల్స్ నీ దేశంలో నీ ఇంటి మీద పడుతున్నప్పుడు, నీ ప్రాణ భయంతో ఉన్నప్పుడు నువ్వు ఆ మాటలు మాట్లాడు, చూద్దాం. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇస్రాయల్ కాబట్టి నువ్వు సరదాగా అదేంటండి ఇస్రాయల్ అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని ఒకవేళ మాట్లాడగలవేమో. నీ మీదకి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. సరదాగా జోక్ ఏంటంటే అరాఫత్ విషయంలో అంతకుముందు జోక్, చాలా మంది పొరపాటు పడేది ఏంటంటే అది ఓకే పొరపాటు పడుతున్నాం అని ఒప్పుకోరు, కానీ ఓకే పర్వాలేదు, ఒప్పుకోని అవసరం లేదు. ఇస్రాయెల్ దేశం లేకపోతే ఇస్రాయెల్ ప్రజలు, యూదులు పాలస్తీనా దేశాన్ని ఆక్రమించుకున్నారు. అది అందరి మైండ్లో ఉన్నది, అది అందరూ అనుకునేది అది. మీరందరూ మంచి మనసు కలిగి ఉండి హష్యం మనకి అవకాశం కల్పిస్తే రబీ గారు ఎంటర్ అవుతారు. అది రెడీ అవ్వబోతుంది అనుకుంటా, మెసేజ్లు పెట్టారు. అంటే ఇస్రాయెల్ దేశం పెద్ద పెద్ద మనగాళ్ళు, పెద్ద పెద్ద మేధావులు కూడా చెప్పుకునే విషయమే ఇది. ఇస్రాయెల్ ఆక్రమించుకుంది.
యూదీ ప్రజలు వచ్చినప్పుడు 1900 సంవత్సరాలు 1800 ఆ సంవత్సరాల్లో బ్రిటిష్ కదా అప్పుడున్న ఇస్రాయల్ దేశంలో. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పాలస్తీనులు ఎంతమంది ఉన్నారు? పాలస్తీనా దేశం అనేది ఉందా? చాలా తక్కువ మంది ఉన్నారు. యూదులు కూడా తక్కువ మందే ఉన్నారు, ఎప్పటి నుంచో ఉంటున్నవారు. తర్వాత చిన్నగా అలియా చేసి అనేక మంది యూదులు వచ్చి వారి దేశానికి తిరిగి వచ్చి దేశాన్ని కట్టడం ప్రారంభిస్తుంటే వాళ్ళు అదేంటి మీరు వస్తున్నారని అప్పుడు కూడా టెర్రరిజంని ప్రారంభించారు అక్కడ ఉన్నవారు. అయితే ఒక వాదన తీసుకొస్తారు. యూదులు దేవుడు మాకు ఈ దేశం ఇచ్చాడు అని బైబిల్ చూపిస్తూ ఉంటారు. నేను బైబిల్ నమ్మనండి, నేను నాస్తికుణ్ణి. బైబిల్లో రాసి నేనెందుకు నమ్ముతాను? దేవుడు మీకు ఇచ్చాడంటే నేనెందుకు నమ్ముతాను? మీరు వచ్చి ఆక్రమించుకున్నారు పాలస్తీనా దేశాన్ని. అంటే పాలస్తీనా దేశం అనేది అరబ్బులు, లేకపోతే ఇక్కడున్న ముస్లింలు, అరబ్బులు, పాలస్తీనీయులు అని పిలువబడుతున్న వారు ఎప్పుడూ ఒక దేశంగా లేదు. పాలస్తీనా అనేది తల్మూడ్లో అరబ్బీలు పిలిచే పేరు, అది అరమైక్లో పిలిచే పేరు. అది మామూలుగా తెలుసుకుంటే అర్థమవుద్ది. అది పెద్ద, అది ఇస్లాం రాకముందు 70 దేవతలను పూజిస్తూ విగ్రహారాధన చేస్తున్న సమయంగా ఉన్నప్పుడు అరబ్బులు లేకపోతే ముస్లింలు వాళ్ళకి అసలు యెరూషలేం గురించి కానీ, చరిత్ర గురించి కానీ, అబ్రహాం గారి గురించి కానీ ఈ విషయాలన్నీ ఏం తెలియవే. విగ్రహారాధన చేస్తూ కూర్చున్నారు కదా అన్ని దేవతలు, 70 దేవతలు. యాక్చువల్గా వాళ్ళ చరిత్రలోనే ఉన్న విషయం ఇది. అయితే ఈ పీస్ ప్రాసెస్ అని చాలా ప్రాసెస్లు అరాఫత్తో ఇంతకు ముందు చేస్తున్నప్పుడు అదేంటండి, మన తలలో అంటారు కదా తెలుగులో, మెదడున్న ప్రతి వ్యక్తికి కూడా ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోనికి రావటం, యెహోషువ గారు ఆ చరిత్ర ప్రకారం చూసుకున్నా, అక్కడ రాసుకున్న వాటిని చూసుకున్న, దావీదు గారు వెళ్ళటం కానీ, ఈ ప్రవక్తలని చాలా విషయాలు అక్కడ జరిగిన సంఘటనలు అన్ని చరిత్రలో ఉన్నవే కదా. అది అందరికీ చరిత్ర చదివిన ప్రతి వారికి బైబిల్లోనే చదవాల్సిన పనేం లేదు, అది మామూలుగా చూసుకున్నా తెలుస్తుంది కదా. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నవారు కదా. వాళ్ళు 70వ సంవత్సరంలో దేవాలయం పడిపోయి నాశనం అయ్యి కొంతమంది చెదిరిపోయినా అక్కడ కొంతమంది నివసిస్తూ ఉన్నారు. వారు తిరిగి వచ్చారు ఇప్పుడు. అంటే అరాఫత్ గారు ఏమని క్లెయిమ్ చేసేవారంటే అప్పుడు మీకు తెలియదేమో సార్, మేము కనానీయులము, అప్పటి నుంచి ఉన్నాం, మేము కనానీయులం. మీకు అర్థమవుతుందో లేదో, మేము కనానీయులం. యెహోషువ గారు వీళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు. అది వాదన. అంటే ఇప్పుడు వరకు మేము అరబ్బులు, లేకపోతే ఇస్లాం, ముస్లిం, పాలస్తీనా లేదు. ఇది చరిత్ర తెలుసు కదా, దీన్ని నమ్మించలేము అనే కంక్లూజన్కి వచ్చినప్పుడు లేదండి మేము కనాని. దానికి రుజువేంటో ఒకసారి కనాని దేశం వాడు ఎవడైనా వస్తే ఈ రోజున కూడా ఖచ్చితంగా రండి సార్, మీ దేశం ఇది, మీ దగ్గర నుంచి యెహోషువ గారు తీసుకున్నారు, ఎంతమంది ఉంటే అంతమంది తీసుకోండి. ఇది మళ్ళీ కనానీయుడు ఎవరో కాదు, మళ్ళీ నోహ్ గారు, షేమ్ గారు మాకు చెందిన వారే కదా. షేము మా అన్నదమ్ములే కదా, మేమేమి ప్రాబ్లం ఏమి లేదే మనకి. కాబట్టి ఈ ఇస్రాయేల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ ని అర్థం చేసుకుంటే
ఇన్ని రకరకాలైన విషయాలు, అబద్ధాలు, టెర్రరిజము, రకరకాలుగా దాన్ని ఏదో ప్రూవ్ చేయటానికి జాలి యుక్తులు కుయుక్తులు అంటారు కదా, అవన్నీ చేసి ప్రపంచాన్ని నమ్మించాలి. ప్రపంచంలో ఉన్న వారందరికీ ఇస్రాయల్ అంటే ఎక్కడలేని ద్వేషం పొంగిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాస్తవాన్ని చూసే పనే లేదు, చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇస్రాయల్ అయితే డెఫినెట్ గా ఎందుకు మీరు అలా చేస్తున్నారు, మీరు ఎందుకు ఆక్రమించుకున్నారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే మాట్లాడతారు, కానీ వాస్తవాన్ని చూసి ఎవరు మాట్లాడరు. ఒక్క నిమిషం రబీ గారితో మాట్లాడదాం. הרב. תבקש סליחה במקומי. אין בעיה. מחשבה טובה תצטרפה למעשה. מקסימום אנחנו נקליט ואנחנו נעביר אליהם. זה לא בעיה. עוד היום נעשה את הדבר הזה. רק העניין. אני דווקא שאל לפני כן, אני ישבתי אותו, הדלקתי את המחשב שהכל יהיה תקין וזה. הבעיה של וי-פיי היה, כיוון שאני משתמש בתוספת של וי-פיי, אתה מבין? צריך לנתק אותו, לחבר אותו, לכבות ולהדליק את המחשב מחדש, על מנת להתחבר לכבל, DSL. כן, כן, כן. עכשיו הם, כל המאה נמצאים אונליין? כן, כן, הם מחכים. אני דיברתי כמה דברים, אני הצגתי כמה נתונים, אבל מחכים לכם, בטח. אז אולי אפשר כאילו... לא, אני חיבאתי והדלקתי את המחשב, עכשיו אני מנסה עוד פעם להתחבר לווי-פיי. דווקא כל היום היה בסדר. אז זהו. אני כיוון שסגרתי את כל התוכניות, שלא תהיה מעמסה. המחשב של רבנים... יכול להיות שבפלאפון אפשר להתחבר בזום גם כן, זה יהיה פשוט גם. מה? בפלאפון גם אפשר. גם אפשר, אבל תן לי זה... אין בעיה. לא, אבל העניין הוא שאתה תבקש מהם סליחה, כיוון ששעה אחרי, והם מחכים ממש בזה. נכון. כן. וזה לא פייר. נכון. תן לי את ה... אין בעיה. איך אומרים? רק רגע. אין שום בעיה, בסדר גמור. אני חיברתי אותו מווי-פיי, חיברתי אותו לכבל. אין בעיה. טוב. בסדר גמור. בצורה כזאת, אני מקווה בעזרת השם. אז אני אגיד להם בינתיים. כן. תחזק אותם. אין בעיה. תודה רבה. בסדר గమో. రబీ గారు క్షమాపణ కోరుతున్నారు. ప్రాబ్లం అయింది, ప్రయత్నం చేస్తున్నారు, కనెక్ట్ అవుతారు, కానీ చాలా బాధపడుతున్నారు. సడన్ గా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ట్రై చేస్తున్నారు. దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా ఇప్పుడు కలవటానికి ప్రయత్నం చేస్తారు. మీరందరూ వేచి ఉన్నందుకు చాలా వందనాలు చెప్తున్నారు, క్షమించమని కూడా అడుగుతున్నారు. కొద్ది నిమిషాల్లో కనెక్ట్ అవుతారు. నువ్వు మాట్లాడుతూ ఉండు అని చెప్తున్నారు, అందుకనే ఈ 2-3 నిమిషాలు ఇంకా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. ఇది సమయంగా తీసుకొని రబ్బీ యోయల్ ష్వార్ట్జ్ గారు చెప్పిన సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవాలయం గురించి మాట్లాడుతున్నాం. దేవాలయం కట్టబడటానికి ఎందుకు అసలు ఇలాంటి సంఘటనలన్నీ ఎందుకు ఇప్పుడు జరుగుతున్నాయి అనే విషయాల గురించి
ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న రాకముందే రబీ యోయల్ ష్వార్ట్జ్ గారితో కలిసినప్పుడు రికార్డ్ కూడా చేయటం జరిగింది. ఆయన చెప్పిన విషయాల్ని దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా. ఇస్రాయల్ దేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, ఇలాంటి వైరస్ రావటం, కరోనా వైరస్ రావటం కానివ్వండి, ఈ విషయాలన్నీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వారు చెప్పిన విషయం ఏంటంటే, ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అనేది, అది యెరూషలేము చుట్టూ, ఆ తర్వాత దేవాలయం విషయం గురించి ఎక్కువగా ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి. దానికి సంబంధించి చాలా గందరగోళాలు జరుగుతున్నాయి. ఎందుకు ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అంటే, రబీ యోయల్ ష్వార్ట్జ్ గారు ఇచ్చిన వివరణ ఏంటంటే, ఇలాంటి సంఘటనలు జరగబోతాయి అనేది చెప్పటం జరిగింది ఇంతకు ముందే. 2000 సంవత్సరాలకు పైగా మిద్రాషుల్లో ఒక పెద్ద తెగులు వస్తుంది ప్రపంచానికి అనేది కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇస్రాయేల్ ప్రజలు అనేక మంది చనిపోవటం అనేది కూడా జరుగుతుంది. అంటే ప్రపంచ దేశంలో చాలా మంది చనిపోవటం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇస్రాయేల్ దేశంలో జరిగే సంఘటనల్లో కూడా అనేక మంది చనిపోవటం అనేది జరుగుతుంది. అంటే దేవాలయం కట్టబడబోయే ముందు ఆ పరిస్థితికి రావటానికి, దేవాలయం కట్టబడే పరిస్థితికి రావటానికి, మషియా రావటానికి కానివ్వండి, ఈ పరిస్థితులన్నిటికీ పెద్దలు ఎప్పటి నుంచో ఆ విషయాలని నేర్చుకుంటూ, యూదే ప్రజలు నేర్చుకుంటూ వస్తున్నారు. ఇలా జరుగుతాయి అనేది తెలుసు. కానీ ఎప్పుడు జరుగుతాయి అంటే, ఈ కాలంలో, మన కాలంలో వాటిని చూస్తున్నాం కొన్ని విషయాలను డెఫినెట్గా. కాబట్టి రబీ యోయల్ ష్వార్ట్జ్ గారు ఇచ్చిన వివరణ ఏంటంటే, మనం చేయాల్సింది ఏమిటి, ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏమిటి, ఇలాంటి సంఘటనలు అనేకం రాబోతున్నాయి. ఇంకా మనం ఇండియాలో చూస్తున్నట్టుగా అనేక దేశాల్లో ఇంకా ఉధృతంగా ఈ కరోనా వల్ల అనేక మంది చనిపోవటం జరుగుతుంది. ఇవే కాదు, ఇంకా అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనేక మంది చనిపోతారు. మనం చేయగలిగింది ఏమీ లేదు. ఏంటంటే మన కళ్ళ చూస్తూనే మన కళ్ళ ఎదుటనే మనం చేయగలిగిన ఏమీ లేని పరిస్థితుల్లో మనవారు, మన బంధువులు, ప్రతి వారు అనేక మంది చనిపోవటం జరుగుతుంది. ఇదంతా జరిగిన తరువాత క్రైస్తవ్యం లేకపోతే ఇస్లాం, ఇంకా అనేక మతాలు అన్నీ కూడా దేవుడు ఒక్కడే, దేవుడిని ప్రార్థిద్దాం, మనం చేసినంత తప్పు అని కంక్లూజన్కి వస్తారు. ఇప్పుడు కాకపోయినా తర్వాత ఇవన్నీ సంఘటనలన్నీ జరుగుతున్నప్పుడు డెఫినెట్ ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న వచ్చి అప్పుడు ఆ కంక్లూజన్కి వస్తారు. రామ్మాము గారు చెప్పినది, అంటే నేను దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడే మీకు చెప్తున్నాను, మామూలుగా పెట్టాలనే ఉద్దేశం ఉంది. కానీ రామ్మాము గారు చెప్పిన విషయం ఏంటంటే, క్రైస్తవ్యం కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, యూదత్వాన్ని నుంచి దూరం, అంటే నిజమైన దేవుని నుంచి, ఏకదేవుని నుంచి దూరం చేసే పరిస్థితికి తీసుకొచ్చినప్పటికీ కూడా వాటి వల్ల కొంత ఉపయోగం ఉంది. అంటే విగ్రహారాధన నుంచి బయటపడే విషయంలో కొంత హెల్ప్ చేసింది. అంటే ఇస్లాముని తీసుకుంటే 70 విగ్రహాలను పూజించేవారు ఒకే ఏకదేవుని అనే కంక్లూజన్కి వచ్చేసారు. అది మంచిదే, అయిపోయింది. అది క్రైస్తవులు కూడా, అంటే క్రైస్తవం రాకముందు ప్రజలు విగ్రహారాధన చేస్తున్న వారు క్రైస్తవ్యంలోనికి రావటం వల్ల విగ్రహాలన్నిటిని వదిలేసి ముగ్గురు దేవుళ్ళుగా
అంటే కొన్ని వందల విగ్రహాలను వదిలేసి ముగ్గురినే దేవుళ్ళుగా భావించటం. ఆ ట్రినిటీ అని అది కొంతమంది నమ్ముతారు, నమ్మకపోతారు, ఏదైనా కానివ్వండి, దానికి సంబంధించిన విషయం అది. డెఫినెట్ గా అంటే అనేక విగ్రహాలని పూజించటం కన్నా ముగ్గురిని పూజించటం అంటే కొంత ప్లస్ పాయింట్ చూడవచ్చు మనం దానిలో కూడా. రాంబాబు గారు 800 సంవత్సరాల క్రితం చెప్పిన విషయం. అయితే ఇప్పుడు దాని నుంచి కూడా బయటికి వచ్చి డెఫినెట్ గా హషేమే దేవుడు, ఆయన ఒక్కడే, ఆయన నామం ఒక్కటే, ఆయన్నే మనం సేవించాలనే కంక్లూజన్కి వస్తారు తర్వాత. ఇప్పుడు కాకపోయినా సంఘటనలన్నీ జరుగుతున్నప్పుడు ఒక అవగాహనకి తర్వాత వస్తారు. కాబట్టి ఇండియా వారికి ప్రత్యేకంగా రబ్బీ యోయల్ షవార్ట్జ్ గారు ఇచ్చే సందేశం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్ గా మీరెవరు చెప్పడానికి అనుకుంటారు, అది జనరల్ గా మా ఉద్దేశాలు మాకుంటాయి, ఎవరి ఉద్దేశాలు ఆడుకుంటే డెఫినెట్ గా అది ఓకే. స్వేచ్ఛ ఉంది కాబట్టి మీరు ఏదైనా చేయొచ్చు, మీ ఇష్టం అది. యూదియ పెద్దల్ని లేకపోతే యూదియ దృక్పథాన్ని తోరా ప్రకారం ఏంటండి అని అడిగితే మాత్రం రబ్బీ యోయల్ షవార్ట్జ్ గారు ఇండియాకి సందేశం ఏంటని అడిగితే దానికి చెప్పిన సమాధానం ఏంటంటే, అక్కడ ఉన్న కరోనా పరిస్థితులన్నిటినీ ఆ బారి నుంచి తప్పించమని దేవునికి ప్రార్థన చేయండి. ఎవరు దేవుడు, అవునా కాదు, ఇవన్నీ అంటలా. మీకు డెఫినెట్ గా మీరు మూలాల్లోకి వెళ్తే మీకు దేవుడు ఆయన ఉంటాడు. మీ మతంలో కానీ మీ సంస్కృతిలో కానీ దేవుడు అనే విషయం ఉంటుంది. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఏమైనా చెయ్యి, ఆ దేవునికి ప్రార్థన చెయ్యి, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి. అంటే మిగతా వారికి ఆ విగ్రహాలకి ప్రార్థన చేయటం కన్నా దేవునికి ప్రార్థన చేయి, కరుణిస్తాడేమో. దేవునికి ప్రార్థన చేయండి. ఇట్లాంటి సంఘటనల నుంచి తప్పించుకోవాలి. లేకపోతే హషేమ్ గారు ఆ సృష్టికర్త, ఎవరైతే దేవుడు సృజించాడని అంటున్నామో ఆయన మూలాల్లోకి వెళ్తే అందరూ ఇస్లాం, క్రైస్తవ్యం, హిందూయిజం అన్నీ దేవుడు ఒక్కడే అని చెప్పే విషయాలే మూలాల్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటే. కాబట్టి ఆ దేవుణ్ణి సేవించండి, ఆయన కరుణిస్తాడు. విగ్రహాలకు పూజించటం కన్నా, లేకపోతే మధ్యవర్తుల్ని పూజించటం కన్నా దేవుని వైపు తిరగండి. ఆయన ఇప్పుడు ఎవరు దేవుడు, మీ దేవుడా మా దేవుడు అనేది పక్కన పెట్టేసి ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటే ఆయన మనల్ని కరుణించాలి అని ప్రార్థన చేయండి ఆయనకి. అది ఈ ఒక ప్రశ్నకి, అంటే ఎందుకు ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి అంటే, ఇశ్రాయేల్ ప్రజల్లోనే కాదు, ప్రపంచం అంతా కూడా అనేక మంది దేవునికి అసలు దూరంగా వెళ్ళిపోవటం, అసలు దేవుని వైపు తిరగకపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి సంఘటనల ద్వారా మళ్ళీ ఇదేంటి, నాకెందుకు జరుగుతుంది, మాకే ఎందుకు జరుగుతుంది, ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చిన్నగా మళ్ళీ దేవుని వైపు రావటానికి ప్రయత్నం అనేది జరుగుతుంది అనేది చేయటం అనేది చేస్తారు రాబోయే కాలంలో. కాబట్టి అది ఒక ప్రశ్నకి ఈ జవాబు. అంటే ఇది మషియా కాలం రాబోతుందా, లేకపోతే దేవాలయం కట్టబడాలా అంటే కట్టబడాలి. అందుకే ఈ సంఘటనలన్నీ చోటు చేసుకుంటున్నాయి. దేవుని యొక్క సన్నిధి ఈ లోకంలో లేదు కాబట్టి, దేవాలయం లేదు కాబట్టి, ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క కనెక్షన్ లేకపోతే దేవాలయం యొక్క కనెక్షన్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారంటే, హషేము లేకపోతే దేవుడు సృష్టికర్త కోరేది ఏంటో తెలుసుకొని ఆయన ఈ లోకంలో ఆయన సన్నిధి ఉండాలంటే ఏమి చెయ్యాలో
ఉదాహరణకి దేవాలయం కట్టబట్టం అనేది అది జరిగితే డెఫినెట్గా అది చేయటానికి ఆ పరిస్థితులు అనుకూలించి అది చేయటం అనేది జరిగితే మళ్ళీ మనం ఇంతకు ముందులాగా ఇస్రాయల్ దేశంలో ఎట్లయితే ప్రవక్తలు అనేక మంది రావటం, వారు తెలియజేయటం, యాజకరూపకమైన రాజ్యంగా అందరికీ నేర్పించటం, మత గురువులుగా, అట్లా చాలా విషయాలు అప్పుడు ఎట్లయితే ఇస్రాయల్ దేశంలో ఇప్పుడు ఈ 11 రోజుల్లోనే అనేక ఆశ్చర్యకార్యాలు జరిగినట్లుగా ఎట్లయితే కళ్ళారా మనం చూస్తున్నామో ఆ విధంగా డెఫినెట్గా అప్పుడు అనేక మంది అనేక దేశాల నుంచి ఇస్రాయల్ దేశం రావటం, ప్రార్థనలు చేయటం, దేవాలయం ని దర్శించటం, ఈ విషయాలన్నీ జరగటం అనేది జరుగుతుంది. రబ్బీ గారు ఎంటర్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఓకే, కాబట్టి దేవాలయం అనేది కట్టబడాలి. అది ఇప్పుడు ఎందుకు కట్టబట్టలేదు అంటే ఆ పరిస్థితి, అందరూ ఆ పరిస్థితికి ఆలోచనకి ఇంకా రాలేదు. కొన్ని దెబ్బలు తగిలిన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి, మాకు ఇవన్నీ కాదు, హాస్పిటల్ కాదు, డాక్టర్లు కాదు, ఎవరో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం, ఇప్పుడు ఏం చేయమంటారు అన్నప్పుడు ఖచ్చితంగా నన్ను అడిగితే ప్రపంచం అసలు కళ్ళారా మన ఎదుటే కనపడే విషయం ఏంటంటే మాకు ఇంకొక వారంలో ఈ మాస్కులు కూడా ఉపయోగించాలా వద్దా అనే దాన్ని కూడా, అంటే ఉపయోగించిన అవసరం లేదనే కంక్లూజన్ కూడా వస్తుంది ఇస్రాయల్ దేశంలో. ఓకే, చిన్న దేశం కాబట్టి మీరు ఏదో సాధించారని చెప్పుకుంటున్నారేమో అని అనొచ్చు. చిన్న దేశం అయినా పెద్ద దేశం అయినా కూడా, పెద్ద దేశం అయితే మరి చాలా మంది, చాలా మేధావులు ఉంటారు కదా చాలా మంది, మరి ఇంకా బాగా చేయొచ్చుగా. చిన్న దేశం కాబట్టి మేము చిన్నగా చేస్తున్నాం అనుకుంటే, పెద్ద దేశంలో మీ మేధాశక్తిని ఉపయోగించి మీ మేధావులందరూ కలిసి బాగా చేయొచ్చు కదా. ఇంకా అంటే మీరు ఫస్ట్ ఉండాలి కదా మామూలుగా చెప్పాలంటే, లాజిక్ గా. కాబట్టి అది కుదరట్లేదు. కానీ ఇస్రాయల్ దేశం, ప్రపంచ దేశాలు ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశం అన్నిట్లో చూసుకున్నా కూడా ఇస్రాయల్ దేశంలో లేదు. కరోనా భారీ తప్పిపోయింది. అంటే తర్వాత అనేక విషయాలు చోటు చేసుకుంటాయి, కాదంటలేదు. కానీ ఈ పరిస్థితి నుంచి హషేమ్ గారు ఇస్రాయల్ దేశాన్ని రక్షించడం అనేది జరిగింది. మాస్కులతో తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొక వారం 2 వారాలు నిర్ణయిస్తుంది గవర్నమెంట్. అంటే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ బయట అవసరం లేదు, ఒక్క 20 మంది 30 మంది ఎప్పుడైతే కలిసి ఉంటామో అక్కడే అవసరం మాస్కుల విషయానికి వస్తే. అది కూడా దాటిపోయింది, అది కూడా ఎత్తేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఒక అద్భుత ఆశ్చర్య కార్యం అనేది ఇస్రాయల్ దేశంలో జరుగుతుంది. అది కళ్ళారా కనపడుతున్నా మనం గుర్తించడానికి మనసు అంగీకరించదు. ఎందుకంటే వాళ్ళే గొప్ప, వాళ్ళే עוד פעם עושה רעש כזה שלא מאפשר, זאת אומרת, הוא עושה, צריך לתת לי היתר להקלטה, אבל לא להפוך אותי לזה, לא להפוך אותי למנג'ר. זהו, אני לא, אוקיי. אני יש 3 נקודות, ואז אתה נותן היתר להקליט, אבל אתה לא הופך אותי להוסטינג. הוסטינג? לא, אתה הוסט, אני רק לתת לי להקליט. אין בעיה. אז allow to record, אוקיי, עכשיו זה מצוין, בסדר גמור, אוקיי. אוקיי, אז I'm gonna start right now. אוקיי. ready? הרב, אני חושב שאפשר לעזוב את זה ואנחנו נחתוך את זה אולי אחר כך, כאילו עדיף אולי. בסדר, אוקיי, אני מוכנים אז? כן, כן, בבקשה. Okay, thank you very much for your patience. That's you waited for such a long time to gonna being together. Once again, always salutes and shalom aleichem from Jerusalem. The point is that whenever that's speaking about the friends,
who's the friends. We know in our family, it's not the same in the global world and the countries. Friendship and between and relationship between the countries. And whenever they're speaking about Hamas and whatever that we had a war for the fourth time with Hamas, first of all, we have to understand who's Hamas. Hamas is the abbreviation of the word, three words, that is Harakat al-Muqawama al-Islamiyya. It means that there is a harakah, it means a movement of resistance that is Islamic movement, resistance movement. As you, okay, you say resistant, it sounds good, but whenever they're speaking about the Islam, and in Islam, as you know better than others in India, because you have too many problems with the Pakistanians, it means that the world is divided to two, Darul Harb, Darul Islam. It means that one is dichotomia. Dichotomia, it means that, okay, there are believers that are Muslims and non-believers, there are the Buddhists and Hindus and, Christians and Israel, they are non-believers. So the world, whenever they're divided in this matter for the Muslims and Islamic as a Islam as an ideology, not as a religion, whenever they kind of become more politicized, that is cited in 1928, Hassan al-Banna, Sayyid Qutb, and Nasser also in Egypt oppressed them because they were too many extremists. Like ISIS, like Bin Laden, Al-Qaeda, they are Islam as an ideology. It's not as a religion and peace and compassion that you can find in Eastern world. So whenever we're speaking about the Hamas is an internationally designated Palestinian terrorist organization that controls Gaza. Their stated mission is the murder of Jews and obliteration of Israel, and its replacement with the Taliban-like theocracy. Since they seized the control of Gaza in a violent coup d'etat in 2007, it has launched more than 18,000, 23,000 rockets into Israel communities and forced Israel to mount 4 major military operations to protect its citizens. The one, it was Caslit, it was 2008 to 2009. It was about, I think, a month. Pillar of Defense, it was 2003, after 3 years. And then after a year, it was Protective Age, that it was July 8th to August 6th, 2014. And right now, we have 2021. We see that Hamas systematically committed war crimes in these actions, and evidenced by its tactics during the Protective Edge and whatever that's using their own people as a human shield. So okay, so we go further on. What does it mean? Target? What's the and whatever that they ask? Okay, what does it mean to targeting a population? Whenever that you're in war, okay, your army from one side, another one,
that's army. Okay, it's regular. That's using tanks, using planes, using the and you know as an army and military weapons. But over here we have proxies. Hamas, as Jihad Islami in Gaza, they're related and got money and support and financial aid and all the weapons from Iran regime, that is Islamic regime that's anti-Israel, anti-Zionist, and anti-Western civilization. It means that the politicized Islam that's got to the power in Iran as Islamic regime in 1979, more than 42 years, they are supporting Al Qaeda, supporting those in Iraq, in Syria, Assad, even Assad, more than half it, I think 500,000 were killed in the war that we have with those that are semi military groups against one each other. Whenever there is come to Islam, more than they, were in killed Jews, they killed one each other. More than 15 million people were killed by Islamic groups that killed one each other. And whenever coming to Israel, it means that Hamas, we can say, rockets indiscriminately target the Israeli population and civil centers. It's not symmetric; it's asymmetric war you can find over here, and war that you have human shields and crime. It's that according to the Geneva Convention and International Criminal Court, it's crimes. But whenever that's coming to the civilians that you using them as a human shield, people cannot believe that. That's people. They are their own leaders, and those the terrorists. They are underground. That networking underground, and these times Israel should have give them even alert to gonna invade to Gaza. So all these terrorists got to the network and tunnels that he built, more than 32 tunnels that he built. Through that, not only it's gonna have networking inside, there's a Gaza upside, and you have downstairs that tunnels, networking tunnels, and through that they're connected to the Egypt, bringing weapons from them, and also to Israel that they wanted to gonna come through that. And we had too many evidences that they got through these networking tunnels to Israel to kidnapping of soldiers. Right now, two killed soldiers, Shauli and also Goldin, even that they were murdered and killed in the war. Their body was not buried yet, and they just kidnapped the body. And right now, their negotiations that they want all the criminals and the terrorists of Hamas gonna be released, that they're gonna let these bodies get back to their own homeland. And another question that it's asked, how is it possible? We already evacuated the Gush Katif, and we have 22 settlements in this area of Gaza after 1967 that Jews were living over there. And by the Oslo Accords, and later on Ariel Sharon, they decided disengagements and to
to get out of the Gaza. It means Gaza. There's a Gaza, but before Gaza there were 22 settlements. That through that we could protect our citizens, that all the rockets not going to get over here. But thousands of rockets, those settlements that were under the fire, they suffered till Ariel Sharon decided to evacuated 10,000 Jews from these settlements, 22 settlements, and they're gonna let them to gonna get in. And what they did, do you think that they made all the houses that were built, all the yeah, there was economics over there. They were planting, there were trees, there were houses, and so on. All of them were ruined, destroyed, and instead of building over there, somewhere that people can come for camping, they started to throw rockets to Israel from these evacuated places. The 10,000 Jews were eviction and evacuated from there to Israel. And the problem was that even they didn't respect the synagogues, the congregations, and all these places were ruined, destroyed, and even put into fire. We have let's say 22 settlements. Minimum we had 22 synagogues. All of them were ruined, destroyed, and put into fire. It means that there is no these Islamists, that's extremists, even all the Muslims, they condemn them. How do they behave? But the point is that whenever that politics and the religion got together, then we have politicized Islam. That's whatever that's happening in these area, even that were evacuated from the Jews. And right now, who's running all the Gaza? Hamas is running the Gaza that they got by the coup d'etat. Despite whatever that should be reforms in the parliament for authority, Palestinian authority, they got to power and took all those terrorists from PLO that are their own people, because they are another party, then they are secular and not enough Muslims as Islamic ideology. So even they got them, murdered them, and threw them from the roof of the houses. It means that whenever that you have two parties, one is secular, one is religious, and extremist and radical Islam, you see over here, and they got their inspiration from the Islamic regime of Iran, and financially aid by weapons, by drones, and whatever that we had during these days. It was also the signals that we got that right now we're not dealing with Hamas, we're dealing at a proxy like Jihad Islami, also proxy of Iran regime. The same Hezbollah, we had war with them, the proxies of Iran regime. Second thing, Islamic regime. Also, we had those that's in Iraq and Syria, the same problem. Okay, and so we get to the point over here. What happened during these days? Okay. First of all, I'm gonna get to the what happened. They were asking us what happened during these 4 times that we had
circles of war with them, battles with them every 2, 3, 4 years from 2007 got to power. One, Hamas built 32 cross borders underground tunnels that the one infiltrate Israel and kidnap Israelis, as we said before. Rooms, handcuffs, and tranquilizer were prepared for the Israeli victims that are going to be robbed over there. And we have two, soldiers that their bodies, even that they are killed, murdered in the war with them, battle with them, were kidnapped to Gaza, and for years we don't know what's going on with them. Hamas also used the Palestinian civilian centers for military purposes. That means it's a war crime according to the Geneva Convention. What does it mean? Hamas placed its military arsenal and tunnels entrances in Gaza's schools, homes, residential neighborhoods, hospitals, mosques. As according to the UNRWA schools, Al-Shafia, Al-Wafa Hospital, the Islamic University of Gaza, it means that, you just understand, it's not just only semi-military that you are as a proxy of Islamic regime in Iran that we are dealing with. It's more than that. It's asymmetric battle and war that we had with them. Have rockets, have drones, and they're using it from the civilian centers against Israel. And whenever that you want to fight back, what's going to happen? You have to be more specific. Where is the terrorist right now is located? In we have 15 floors, and in these floor, that is 4, 5, 6, they are located over there, and you have to use laser bombs from the Israeli planes that you're gonna specifically gonna get to the location of the terrorists that they are they're under cover of civilians centers. Second thing, Hamas booby-trapped thousands of homes and fired thousands of rockets from civilian centers, including the 260 schools, 160 religious sites, and 127 from cemeteries, and over 50 from hospitals. So how we can deal with these criminals, terrorists, and war crimes, even against the Geneva Convention? So it means it's not just an enemy that wanted to fight, and they don't want any peace. They don't recognize Israel. There's no any negotiation with PLO and the Palestinian Authority in Judah and Samaria. We can speak. Okay, they have two strategies. And what's the strategy? There's strategies that they're using. First of all, strategies. There are three strategies. One, it was Jamal Abdel Nasser in the 60s, in 1967, Six-Day War. What he wanted, that pan-Arabism. Pan-Arabism, it means that all the Arabs get all together, and from all together from Syria, from Iraq, from from Gaza, for Judah, Samaria, and all these places, from Egypt, all together we're gonna come all the armies on the Zionists on Israel. And it was collapsed after 1967. It wasn't, they were defeated by Israel army. Second one, the strategy that got used the Arabs after pan-Arabism that we say. Second thing, it was coming from negotiation, peace process, and through that we're gonna, as much as possible, we can not looking for peace, looking for peace of the land, homeland of the Jewish people, and we're gonna take out
as much as possible that Israel is going to be more little, more tiny. It's going to be more easier for them that they are far away. They're going to take the Judah Samaria, the Palestinian Authority. We're going to take the Golan Heights, Syria. We're going to take the Sinai Desert, the Egyptian by the treatments that we have treated that we have with them with the Egyptians in 1979. That Sadat got to Israel and they looked for a ceasefire. They say there's a difference between salam, that is ceasefire, to sulh. Sulh, it means, okay, we say peace, but there's no any peace between the believers that are Muslims and non-believers that are Jews or Christians and the Western civilization. It means that every place that you can find Muslims that you are 5% in the more than 5% in the population, wherever that's going to be in the West, in Holland, in Germany, wherever, they're looking for Islamic concepts, Islamic launch, Islamic Sharia and Islamic law that they don't recognize other the Western law. They have their own Islamic law. That's why the Western culture, we have a problem with those that right now living in past 1400 years, 1400 years, thinking like those that are 1400 years ago, living in past, living whatever that happened in 1967, that okay, they were defeated. Israel, after the Holocaust, 3 years after Holocaust, 1939 to 1945, that we lost a third of our population, Jews in the world. That was 6 million people. Out of the 60 million that were killed in the as we say the World War II with the Nazis. And the Nazi, we have to understand, is a national socialist that were so radical that they conquered all the Europe, and they were anti-Semitism, anti-Israel, and so on. And they, Hamas, got the ideas of extremists like Hajj Amin al-Husseini that we have, that was partner of Hitler, that they sent 70,000 Muslim soldiers to gonna help Hitler to as soon as possible to gonna come to the final solution for those that were Jews that were in Europe as well in Israel. And whatever Hamas, in brief, they are coming to Israel and say, okay, how you can bombing through by your planes as Israelis, it's attacking the civilian centers. But these civilian centers, they are centers of terrorism, extremism, brainwashing the people. They didn't start it as a terrorism. Even for the Hamas, for the Palestinians in Gaza, there are humanitarian aid. 18% of the people over there getting humanitarian from UNRWA. It means that Qatar and also Saudi Arabia and so on, giving them money that they want, they want silence in their region. And what's going on? Instead of taking welfare from the Arab countries, from the Europeans and from the European Union, so whenever that there's peace, they have to work as well. Israelis, after the Holocaust, 3 years after Holocaust, that they established the Israeli government, they started going to work and going to have the agriculture and again to science and to create
to create and have inventions in whatever that we have in Israel after 33 years. But Palestinians, first of all, you have to understand, Palestine is not mentioned in Quran. Palestine, the name was given in 1964 by the meeting that they have all the Arab leaders over there. That they say that Jordan, even it's artificial country after the San Remo and Sykes-Picot in after World War One, 1917 and 1920. We didn't have these countries that you can find over here. 100 years ago, we had the Ottoman Empire. And the Ottoman Empire, whenever that collapsed, France took part of that, Syria and Lebanon, and as a conquerors and also as a colonialist, they got not only the India and Israel, also they got Britain got Iraq and Jordan and Israel and Judah and Samaria. And what happened? As well, that's in I think in 1945, it got their independence from the colonies Britain, the colonialists, the Indians, also Israelis in 1947. The same thing, they built artificial countries. Artificial countries, Jordan is artificial country. As well Syria, as well Lebanon, as well Judah and Samaria that were under the occupation of Jordanian from 1949 till 1967, after 6-Day War, that we got it back. The Kotel also we got back. It means that the partition that in 1948 to two-state solution, Israeli one and the Arab one that was in 1917, that was by the Balfour Declaration. In the diplomacy history you can find over there, the Israelis, the Jews as a homeland, we accepted the UN partition, even that was so little and tiny Israel, but they didn't. So 7 armies come through and invaded Israel, and and they were defeated. So in 1948, Israel defeated them. Also in 1967, 6-Day War, and Yom Kippur War, 1973. And even though till now they don't want to recognize Israel, but by the Ibrahim Accords, you see that the Arabs and the Sunnis got to the solution that the enemy of me is my friend. It means that because there is Iranophobia, that they're throwing drones and missiles through the Aramco, that Saudi Arabia, they're in danger. So they wanted all the Emirates, Sudan, and Morocco, and so on, want to live in peace with Israel. Why they have to be in tension? Because of Iran and all the proxies of Iran, that is Jihad Islami, Hamas, Hezbollah in Lebanon, as well in Hashd al-Shabi in Iraq, and Assad also in Syria. They want to, or Houthim in Yemen. So they want to live in peace in the Persian Gulf with the Israelis, and they want to have reforms. And even though out of the 56 countries, all around Islamic countries that are in the world, and 22 countries, the Arab countries, they didn't accept the refugees of Palestinians in 1967, that they decided to leave Israel, because leave the Judah and Samaria, because the leaders, they say,
you have to evacuate it. If not, but those that stayed in Israel, right now we have 1,800,000 Arabs under the Israelis. That's they are equal rights. They had advantages and all the privileges of equal rights in Israel. As a minority over here in Israel, we have 21% that were non-Jews. So it means part of them they recognize Israel, and they are serving in the army as Druze, as Bedouin, as Cherkessim, as Christians, Arabs. But those that they are anti, you understand, till now that didn't want to recognize Israel as a it's a Jewish homeland. Till now, they don't want to accept Israel as a Jewish state, and they're looking for their parties that got to the power in parliament between 10 or 15 they have seats in the out of the 120 seats in the parliament of Israel. For the fourth time they got to the power. Even they were those that they wanted to gonna make coalition with them and gonna have in Israel we have Arab Israelis. Okay, we have Arab judges. We have over here those that are in clerks and everywhere in the bureaucracy of Israel we have Arabs that recognize Israel, not the Muslim ones, because they didn't recognize Israel till now. The point is that the refugees, whenever speaking about the refugees, it means that okay, refugees 1967, okay, decide to leave Israel, and but out of these 56 countries, Muslim countries, and 22 Arab countries, none of them did wanted to gonna give them equal rights and citizenship. That's absurd. And they say, you know what? You're Palestinians. And Palestinian, it's not mentioned in Quran, not mentioned, they don't, if you come say, we're Palestinian nation, oh, great. So who was your king? It's our land. Excuse me. Who was your king, Palestinian king? What was his coins? Where the land it was? All of these is Palestine and their homeland and belongs to us. But logically, you were speaking with them and rationally, you have to be to understand. To when I debate with them and say, okay, you Palestinian, yes. The name of the Palestinian from where came? They don't know, because the Palestinian not only not mentioned in Quran, as well Jerusalem, it's not mentioned in Quran. That's Beit HaMikdash, Beit al-Maqdas, that were mentioned in Quran. That means Beit HaMikdash, a Jewish and Solomon temple that was ruined and destructed by Romans 2000 years ago, till we got back 1967, got it back, and we're getting to our forefathers' Jewish homeland. The point is that the Adrianos, as Romans, whenever they conquered these lands, they wanted to gonna evacuate Jews from here and gonna erase the collective memory from the Jewish collective memory, the Judea and Samaria, that we have two kingdoms. One, it was Israel. One, it was Judah, Yehuda, and Israel. And both of them collapsed. One by the Ashurians, and we have 10 tribes that got to India, 10 tribes got to Afghanistan, to Pakistan. It's all the 10 tribes were, scattered all around the world, but we were looking for them to gonna bring them back to their Jewish homeland, to understand, okay, what does it mean Jewishness means. And by Romans, it were ruined and destructed the second temple that were
they were spread out all of the world. After 2,000 years, we got back, and whatever that wanted. And what started these time in Jerusalem? Because one, there were three things happens. One, it was they got the party. They have three parties, Arab parties in the parliament. They got to the power right now that you can be in coalition, yes or no. Hamas is anti-Israel. They don't want to be a party. They don't want to be Arab Israelis. They are anti-Israel and got the inspiration from Iranians, from the Islamic regime in Iran. That's mullahs and militaries, and they're against Israeli, against the Jews, and they want to say erase Jewish homeland. They say in their manifest that they have. One. Second thing is the second thing which had the Hamas and the PLO and the Palestinian authorities that did wanted for the 15 of May gonna have for the second time gonna have too many years they didn't have I think more than 14 or 15 years they didn't have any elections. They're gonna have elections and they're gonna decide they want Hamas and they want PLO as a Palestinian authority. And it was postponed because whoever right now is got the people and the peoplehood and Palestinian peoplehood, even even it's not mentioned in the Quran, even though, but they right now they have more popularity among the Palestinians in Judea, Samaria, and Gaza, and so on. Why? Not because they war crimes, not because that not only attacking the Jews, attacking, stabbing knife, and they did terror groups. Do you remember the buses that were exploding in Intifada 20 years ago? There was Hamas that they did all of that, and 35 countries condemned them as a terror state, Palestinian state. That's there are Islamic extremists and terrorists got together and do war crimes against humanity. It means that okay, one, Hamas did the coup d'etat 2007, and by the humanitarian aid that they're giving to the people through the education, wherever that you cannot find PLO and Palestinian Authority in Gaza, they got through in Judea Samaria because they have money from Qatar, from Saudi Arabia, and especially from Iran. They got weapons from Iranians, so they give humanitarian aids as Hamas to the people. People they are earning money. It's such a little. So they cannot earn their daily meals and so on. So giving them for free meals, that's great kindness. They say da'wah. Da'wah, it means okay, through the kindness we're gonna bring them to Islam, and they get their kids to the Hamas jihadist schools, brainwashing them against the Jews, against the Western civilization. Second thing, they on the camps that they have for the teenagers and so on, they have their own education, jihadist education, and teaching the kids instead of be friendly to no, in the hatred and seasons of hatred you can find that how to gonna murder others. Even we see it in the photos and whatever that's happening over there in the Hamas teenagers camps, and even for the 5, 6, not only coming and speaking
against the Western civilization. Also, the brainwash how they can do the best that as you know, to get to Israel and do the suicide bombings as they did during the 2000s, that we have 1,500 Israelis, Arab and Israelis, Jews and Christians were killed because of the homicide bombings in buses by their own that they come and so on. So it means that Hamas conducted extrajudicial executions of alleged Palestinian collaborators with Israel also, and we can say it's executing publicly without any trial, and also Hamas dragged the executed bodies of past suspected collaborators through the streets of Gaza as warning for others. It means it's a terror state that they built by the financial that they got, and also enlisted children to participate in hostilities, a war crime according to the Geneva Conventions and International Criminal Court. Hamas admitted to using child labor to construct cross-border tunnels. According to the Hamas officials, 160 children were killed while building the terror tunnels. It means that over here we have you have it, you know, you have a Hamas Hamas terrorists, Hamas extremists, that there's no any compromise with them. And we have to over Israel, we have Arab Israelis that have equal rights, more than 1,800,000, that they have three parties in the parliament, between 10 to 15 members of Knesset, even that are anti-Israelis, but that recognize Israel. They want to get as much as possible financial aid for their communities. They have too many problems over there, and they want to pay taxes. Also, they want to be part of Israel. Even that we're going to ask them, okay, we are Arabs in Gaza, we have Arab Israelis, and we have Arabs in Judah and Samaria, okay? And above all of that, what's the Jordan means? It's an artificial country. As an artificial country, 78% of Jordanians, they are Palestinians. 78% of Jordanians, they're Palestinians. So if you want Palestine, okay, you're gonna have the east coast of the Jordan as the Jordan. But even Iraq, even Iran, other places, they don't want a terror state as they found by the coup d'etat 2007. In Gaza, they don't want another one in Judah and Samaria. That's why whenever coming to Israel, it's a negotiation for the peace accords, as we did with the Arab nations that we have all around. We have Saudi Arabia that were in a good conduction and a good relationship with them because the terror of Iran regime. Second thing, with Morocco as well, Bahrain, also the United Emirates, and we have. So it means that they don't want another Palestinian terror groups on extremists. Even in their country, in Egypt, they're oppressing them. In Jordan, they're oppressing them. Ihman al-Muslimin. It means Muslim Brotherhood. So it means no one wants them. The Gaza, they're isolated from Egypt. They don't want them. Israel don't want them. Jordanians say, okay, it's a Jordan. We don't care about the Palestinians. They're just with one. That's why whatever that happens in the, I said, whatever that happened in the says Sheikh Jarrah, 130 years ago, it was a Jewish
location for Jews that were living outside the fence, the walls of the old city. And the Jordanian legion that were supported by the Great Britain as the colonialists, they took these places before 1967 and gave it to Arabs to gonna live them for free. Okay, and right now by the Supreme Court of Israel after 1967, they opened the owners of these 28 houses in Sheikh Jarrah in the Shimon HaTzadik area. They opened the files. They say the Supreme Court of Israel, okay, your owners, Jews, yes. In the old city, your owners, yes. Because they occupied them by bloodshed and whatever crimes that they did, and they evacuated Jews from there. We had Jews in Gaza. We had Jews in Hebron. Till now, there are settlers over there, but we had Jews over there living side by side with coexistence with the Arabs over there. But whatever that's happened, the Supreme Court of Israel decided to say from 1972 that they're living over there for 6 years for free without tenants have to pay. Yes, if you're gonna illegally gonna build something, you have to evacuate the houses. And after 6 years, they're living over there, 3 generations. Okay, they decided, Supreme Court of Israel legally decided to evacuate these Arabs over there that are illegally not living by law in these places. And they Hamas started to say, okay, there is no any election. Okay, they postpone it, PLO and Palestinian Authority because they know we're gonna get to the power. So we're gonna start against Israelis and settlers that are gonna get to the Sheikh Jarrah Shimon HaTzadik 28 families, Arab families that are evacuated by the law, by the Supreme Court of Israel. And we're gonna start gonna throw drones, throw the rockets, thousands of rockets against the Israelis that we got by financial aid and the rockets from Iranians regime. And we're gonna start also the riots in the involved cities that the Jews and the Israelis, they're living all together in coexistence. So it started to gonna put into fire 10 synagogues in Lud Ramle. The same thing. We don't have time to gonna to show you all the riots that are over there. They're shooting. They got to the Hamas got to the streets shooting on the Jews that were living together. Lud, Ramle, Akko, the same Haifa, Jerusalem, and they requested the policemen to gonna interfere whatever happening over here. That shooting and hundreds of cars were burnt and homes, houses of the apartment of the Israelis in the involved cities were put into fire. But whatever that you find in the media, what's that? Okay, how many rockets they throw to Israel? They got to Ashkelon. They got to the Jerusalem. They got to the Gush Dan. Or how many were killed in Gaza? But they don't say there was criminals. One, throwing rockets. Second thing, riots in the Holy Temple that decided to gonna throw stones on those prayers that were at the Kotel beneath of Temple Mount. And third, they did want to whoever that wanted to gonna get to coalition with the Israelis, it was interrupted through these riots that Hamas says to Palestinian authorities, we are the landlords, we are the party that people want
not you, because Palestinian Authority is corrupted. Okay. Okay, any questions? I'm with you. לא תרגמנו, אז הרבה אנשים לא כולם מבינים, כאילו, באנגלית. אז נעבור לשאלות, כאילו, אז אפשר, אם מתרגמים לפחות, אז אנשים יישארו, כאילו. אז אולי ננסה, בבקשה, דבורה גר. את רוצה לשאול שאלות, או את רוצה עכשיו לתרגם מה שדיברתי? ఇస్రాయల్ గారు మీరు కొంత టైం ట్రాన్స్లేట్ చేయగలుగుతారా? ఓకే సార్, సింపుల్ గా కన్క్లూజన్ చెప్తాను, చేయండి. మనం ఆ విషయం ఏం పర్వాలేదు. ఓకే ננסה לתרגם קצת, כאילו, ואחר כך נעבור לשאלות, אולי. Go ahead, Forum. Yes, అయితే సమయం ఎక్కువైంది కాబట్టి వేరే క్లాస్లో మనం మిగతా విషయాలు డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే నేను రబ్బీ గారు చెప్పిన వాటిలోని కొన్ని విషయాలు నేను చెప్తాను. యాక్చువల్గా ముందు హమాస్ అనేది ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, హమాస్ అనేది ఒక యాక్రోనిమ్. దాన్ని హర్కత్ అల్ ముక్వామా అల్ ఇస్లామియా అంటారు. హర్కత్ అంటే ప్రతిఘటన చేసే ఒక ఉద్యమం. సింపుల్గా చెప్పాలంటే ఇస్లాం ప్రతిఘటన ఉద్యమంగా హమాస్ని చెప్పొచ్చు. అయితే వీరు ఈ ప్రతిఘటన అనేది మంచి విషయాల కోసం చేస్తే మంచిదే కానీ, ఇక్కడ ఈ విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే మనం చూసుకుంటే కనుక ఇస్లాం అనేది ఎప్పుడు వారు ప్రపంచాన్ని రెండు రకాలుగా చూస్తారు. ఒకటేమో ఇస్లాం నమ్మేవారిని, లేదా రెండో వారు మిగతా వారు ఇస్లాం నమ్మని వారిని. ఇస్లాం నమ్మని వారిని అంటే హిందువులు, క్రైస్తవులు, యూదులు, వీళ్ళందరినీ ఒక గ్రూప్గా చూస్తారు. వారు చాలా నిరంకుశత్వంగా చూస్తారు వారికి ఉన్న రూల్స్ ప్రకారం. అయితే ఇక్కడ మనం ఇజ్రాయేలు అలాగే ఈ యొక్క పాలస్తీనియా ఈ కాన్ఫ్లిక్ట్ గురించి మనం కొన్ని బేసిక్ విషయాలు అర్థం చేసుకుంటే కనుక, ఇస్లాం ఐడియాలజీ ప్రకారం లేదా హమాస్ గురించి మనం చూస్తే కనుక, హమాస్ అనేది 2007లో యాక్చువల్గా గాజా ప్రాంతంలో ఉన్న ప్రదేశంలో వారు ఒక రాజకీయ పార్టీగా లేకపోతే వారిని రూలింగ్ చేసేవారిగా వచ్చినప్పటికీ కూడా వీరు యాక్చువల్గా 1917 నుంచి కూడా ఉన్న ఒక ఉద్యమం. వీరు ప్రపంచం అంతటికీ తెలిసిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో చాలా దేశాలు హమాస్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా గుర్తించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న కాన్ఫ్లిక్ట్ అనేది ఏదో మొన్న 2021లో లేకపోతే ఈ మేలో జరిగిన లేకపోతే ఎరుషలేం డే జరిగిన కాన్ఫ్లిక్ట్ వల్ల వచ్చింది అనేది కాదు, కానీ ఇది ఆల్రెడీ 2007లో హమాస్ అక్కడ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా 4 సార్లు, తర్వాత 2009లో ఒకసారి, 2014లో ఒకసారి, అలా 2017లో ఒకసారి వారు ఎప్పటికప్పుడు వీరి మీద యుద్ధానికి లేకపోతే వస్తూనే ఉన్నారు. దగ్గర ప్రతిసారి 3000 నుంచి 4000 రాకెట్లు వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంటే లాస్ట్ టైము ప్రొటెక్టివ్ ఎడ్జ్ అనే ఒక చేశారు. లేకపోతే ఇజ్రాయెల్ ప్రతిసారి కూడా వారి పాపులేషన్ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే వీరందరికీ కూడా అసలు ఈ గాజాలోని వీరందరూ కూడా చాలా ఫ్యామిలీస్ మధ్య ఉంటారు. అయితే వారు ప్రతిసారి అన్ని రాకెట్లు వేస్తున్నా సరే ఇజ్రాయెల్ వారిని అరికట్టడానికి ప్రయత్నిస్తే కనుక వారు ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా హ్యూమన్ షీల్డ్స్ అడ్డు పెట్టుకుని, అంటే జనావరణం ఉన్న ఆ ప్లేసుల్లో వారు ఉండడం, అంటే అక్కడి నుంచి వారు ప్రతిసారి కూడా ఇజ్రాయెల్ మీదకి ఆ ర్యాకెట్లు అవి పంపిస్తూ ఉండడం వలన వారి కట్టు పెట్టడానికి ఇజ్రాయెల్ చాలా పటిష్టంగా, చాలా ప్రిసైజ్ గా వర్క్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తే గనక ఇస్లాంలో మనం చరిత్రని మనం చూస్తే ఇస్లాం లేకపోతే ఈ అరబ్ కంట్రీస్ చాలా ఉన్నాయి బయట. దగ్గర 55 కంట్రీస్ ఉన్నాయి. ఈ అన్ని కంట్రీస్ లో మనం చూస్తే గనక ప్రతిసారి
ఇజ్రాయేలు పాలస్తీనా వారిని చంపేశారు చాలా ఎక్కువ మంది అని అనుకుంటే దగ్గర దగ్గర ఇస్లాంలోనే వాళ్ళ అంతర్గత విషయాల్లో, అంటే ఈ విధమైన ఉదాహరణకు చెప్పండి, రబ్బీ గారు ఏం చెప్పారంటే 52 కంట్రీస్ లో 52 అరబ్ కంట్రీస్ ఉంటే 22 కంట్రీస్ ఈ పాలస్తీనా వాళ్ళని ఒప్పుకోదు అసలు. అంటే వారు సెటిలర్స్ గా వాళ్ళ దగ్గరకు వస్తుంటే వాళ్ళని ఒప్పుకోదు. ఎందుకంటే మా దేశంలో మరలా అటువంటి గ్రూప్ అనేది రాకూడదని వాళ్ళే తరిమేస్తుంటారు. ఈ విధమైన అంతర్గత కలహాలు చాలా ఉండడం వలన వాళ్ళ దగ్గర ఎన్నో వేల మందిని వాళ్ళ అంతర్గత కలహాల ద్వారా చంపేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఏదో ఇజ్రాయేల్ సెల్ఫ్ డిఫెన్స్ లో వారిని కాపాడుకోవడానికి కొంతమంది చంపిందేమో కానీ వాళ్ళ అంతర్గతమైన గొడవల వల్ల కొన్ని వేల మందిని వాళ్ళే చంపేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఒకరు పడదు వాళ్ళలో. అయితే ఇక్కడికి వచ్చేసరికి హమాస్ వీళ్ళందరి మీద యుద్ధమే చేయకుండా, యుద్ధంతో కాకుండా మళ్ళా ఈ జెనీవా కన్వెన్షన్ ఒకటి, లేకపోతే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది మళ్ళీ ఇజ్రాయెల్ తప్పు చేస్తున్నారు, వాళ్ళందరూ తప్పు పట్టడం ఒకటి. వీళ్ళందరూ ఇజ్రాయెల్ ఇంతమందిని చంపేసింది అని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా ఇజ్రాయెల్ తప్పు పడుతుంది. కానీ అక్కడ హమాస్ చేసే విషయాలను చూస్తే, అంటే హ్యూమన్ షీల్డ్స్ ని, లేకపోతే మనం ఇందాక రబ్బీ యేషో గారు చెప్పారు, మనకి హాస్పిటల్స్ లో, స్కూల్స్ లో, అలాగే మనుషులు ఎక్కువ మంది ఉండే ప్రదేశాల నుంచి వాళ్ళు రాకెట్లు వేస్తూ ఉన్నప్పుడు చాలా రాకెట్లు అక్కడక్కడే ఫెయిల్ అయిపోయి పడిపోయినప్పుడు ఎంతో మంది చనిపోయారు. వీటన్నిటిని కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కానీ, ఈ జెనీవా కన్వెన్షన్ కానీ ఇవేమి కూడా తప్పు పట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళ అండర్ గ్రౌండ్ నుంచి వాళ్ళ నెట్వర్క్ అనేది వీళ్ళతో ఎప్పుడూ ఉంటుంది ఆ ఇస్లామిక్ కంట్రీస్ లో. సో కాబట్టి ఇంకా చూస్తే వీళ్ళందరికీ కూడా ఈ హమాస్ కి ఈ అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎకానమీ ఎలా రన్ అవుతుందంటే వీళ్ళందరూ కూడా ఈ సౌదీ అరేబియా నుంచి, లేకపోతే ఖతార్ నుంచి, వేరే వాళ్ళ నుంచి వాళ్ళకున్న ఒక ఇస్లామిక్ షరియా ద్వారా వాళ్ళందరికీ ఫండ్స్ అనేవి పంపిస్తూ ఉంటారు. అంటే ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న వారిని వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళ ఇంకా సింపుల్ గా దీని ముందు ఒక క్వశ్చన్ చెప్పాలి ఏంటంటే, ఆటోమన్ ఎంపైర్ తర్వాత, ఈ ఆటోమన్ ఎంపైర్ నుంచి ఈ రోమన్ ఎంపైర్, ఆటోమన్ ఎంపైర్ తర్వాత వరల్డ్ వార్ 1 తర్వాత ఫ్రాన్స్ వాళ్ళు ఆ ఏరియా అంతటిని గ్యాదర్ చేసిన తర్వాత వీళ్ళు గ్రేట్ బ్రిటన్ అండర్ లో కొంతమంది, ఈ ఫ్రాన్స్ అండర్ లో కొంతమంది ఉన్నప్పుడు ఆ ఉన్న ఆటోమన్ ఎంపైర్ అంతా, అంటే ఇస్లామిక్ ఎంపైర్ ఏదైనా అనుకుంటున్నామో మనం ఇప్పుడు, ఈ సిరియా, ఇరాన్, ఇరాక్, లేకపోతే గాజా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక ఆర్టిఫిషియల్ గా కొన్ని ఏరియాస్ గా డివైడ్ చేసి కొన్ని దేశాలుగా పెట్టడం జరిగింది. దాంట్లో ఇజ్రాయెల్ కూడా ఒక ప్రాంతాన్ని, చిన్న ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. అది 1917 సందర్భంలో ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా శరణార్థులుగా ఉన్న ఈ గాజా ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఈ ఇజ్రాయెల్ కొంత పార్టీ ఇవ్వడం జరిగింది. అక్కడే కొంత పార్టీ ఏమో గాజాలా ఉంది, కొంత పార్టీ ఏమో ఈ జోర్డాన్ అని అదొక కంట్రీ చేశారు. అయితే జోర్డాన్ కంట్రీ ముందు లేనప్పటికీ కూడా ఆ సందర్భంలో వాళ్ళు క్రియేట్ చేసిన కంట్రీలో దాంట్లో కూడా 78% ఆఫ్ ద పీపుల్ పాలస్తీనియన్సే. అయితే వీరందరూ కూడా ఈ సెటిల్మెంట్ లో ఉన్నప్పుడు ఈ పాలస్తీనా వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం గాజాలో ఉన్న వాళ్ళు లేదా ఈ పాలస్తీనియన్లో ఉన్న వాళ్ళు వేరే ఇస్లామిక్ కంట్రీస్ వెళ్ళినప్పుడు దగ్గర 56 కంట్రీస్ వాళ్ళు ఉంటే 22 కంట్రీస్ అసలు వాళ్ళని రానివ్వలేదు, వీళ్ళని శరణార్థులుగానే ఉన్నారు. కాబట్టి ఈ శరణార్థులుగా ఉన్న వీళ్ళు ఈ ఇస్లామిక్ షరియా ద్వారా మిగతా కంట్రీస్ తో ఆ ఫండ్స్ రప్పించుకుని దాని ద్వారా వాళ్ళు అభివృద్ధి అవ్వడం అనేది మానేసి, ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ కానీ లేకపోతే మిగతా విషయాల్లో చాలా అవైలబుల్ గా ఉన్న ప్రాంతం. అయితే వీటితో వాళ్ళు అభివృద్ధి చెందడం మానేసి వీళ్ళందరూ కూడా ఈ ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈ గాజా ప్రాంతాన్ని పరిపాలించేది యాక్చువల్ గా ఇజ్రాయెల్ అనేది మిడిల్ ఈస్ట్ ఉన్న ఐ థింక్ వన్ ఆఫ్ ద డెమోక్రటిక్ కంట్రీ. అయితే ఈ గాజా ప్రాంతంలో, ఈ పాలస్తీనా ప్రాంతంలో ఉన్న వాళ్ళని థియోక్రసీ వారు మెయింటైన్ చేస్తుంటారు. థియోక్రసీ అంటే వాళ్ళందరూ కూడా ఒక ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ ఉంటుంది, లేదా ఒక రిలీజియస్ రూల్ తోటి, మత గురువులతోటి రన్ అవుతూ ఉంటుంది ఆ పార్టీ. అంటే వాళ్ళు ఒక పార్లమెంట్ లో అక్కడున్న పార్లమెంట్లో ఉన్న సభ్యులందరూ ఒక విషయాన్ని నిర్ణయించరు, కానీ ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయించిన విషయాల ద్వారా అది రన్ అవుతుంటుంది. సో వీళ్ళందరి యొక్క, హమాస్ యొక్క టార్గెట్ ఏంటంటే, వాళ్ళకున్న టార్గెట్ ఏంటంటే యూదుడు అనేవాడు ఈ ప్రపంచంలో ఉండకూడదు,
ఇజ్రాయెల్ అనేది ఈ ప్రపంచ పటంలో ఉండకూడదు, దాన్ని తుడిచిపెట్టాలనేది వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో వీళ్ళు ఈ విధంగా దాన్ని రన్ చేస్తూ వచ్చిన ఆ ఫండ్స్ అంతటినీ కూడా, ఆ దావా ద్వారా వచ్చిన ఫండ్స్, దావా అంటారు దాన్ని, వచ్చిన ఫండ్స్ అంతటినీ కూడా దీనన్ని తీసుకొచ్చి ఇరాన్ నుంచి రాకెట్స్ తెచ్చుకోవడం, లేదా డ్రోన్స్ తెచ్చుకోవడం, మిగతా విషయాలన్నింటిలో డెవలప్మెంట్స్ వదిలేసి ఆ డబ్బు అంతటిని అండర్ గ్రౌండ్ టన్నెల్స్ తయారు చేయడంలో, లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్కి వచ్చేసరికి చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లలందరికీ కూడా ఈ యూదయ వ్యతిరేక విషయాల్ని నేర్పించడం, లేదా మనం చాలా వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం, ఈ ఇజ్రాయెల్ని ఎలా చంపేయాలి అని ఆ కోచింగ్స్ ఇవ్వడం, లేదా టీనేజ్ పిల్లల్ని క్యాంప్స్ లో తీసుకెళ్లి వాళ్ళకి ఇవన్నీ విషయాలు నేర్పించడం. దీని మీద వారికి వచ్చిన ఫండ్స్ అంతటిని వాళ్ళు వినియోగిస్తున్నారు తప్ప ఏ డెవలప్మెంట్ వాళ్ళు వినియోగించకుండా ఆ వచ్చే వాళ్ళందరూ పెరిగే పిల్లలందరూ కూడా ఇప్పుడు ఆ ఇజ్రాయేలు వ్యతిరేక వాతావరణంలోనే పెంచడం జరుగుతుంది. అయితే మనం ఈ 2007 తర్వాత హమాస్ అనేది పాలస్తీనాలో అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 4 సార్లు వారి యుద్ధానికి రావడం జరిగింది. అయితే ఇజ్రాయెల్ ప్రతిసారి కూడా వారిని ఎదుర్కోవడం జరిగింది. అలాగే వారు టన్నెల్స్ కట్టిన తర్వాత ఇజ్రాయేలీ సోల్జర్స్ ని కూడా కొంతమందిని వారు కిడ్నాప్ చేయడం జరిగింది. దగ్గర కొన్ని సంవత్సరాల వరకు వారు ఏమయ్యారో కూడా తెలియని విషయాలు కూడా మనకి కనపడి జరిగినాయి. అయితే వీళ్ళందరూ కూడా ఇందాక చెప్పినట్టు వాళ్ళ యొక్క స్థావరాలన్నింటినీ స్కూల్స్ లోని, లేకపోతే హాస్పిటల్స్ లోని, పిల్లలు ఉండే లేకపోతే మనుషులందరూ ఉండే ఆ మధ్య నుంచి ఆ ర్యాకెట్స్ షేరింగ్ జరుగుతుంది. అంటే అల్ షఫీ అనే ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ కూడా ఉండడం జరిగింది, అది అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు మనం చూస్తే గనక దగ్గర మనకి రబ్బీ గారు చెప్పడం జరిగింది ఎంతమంది చనిపోయారు, 50 హాస్పిటల్స్ లో పెట్టడం జరిగింది, 268 స్కూల్స్ నుంచి వాళ్ళు రాకెట్ చేయడం జరిగింది. ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో పీస్ ప్రాసెస్ లో చాలా సందర్భాల్లో ఇజ్రాయేల్ ఆ పీస్ ప్రాసెస్ లో చాలా సార్లు ఆ యొక్క పీస్ ప్రాసెస్ లో వాళ్ళతో సంధి చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ వారి యొక్క ఉద్దేశం పీస్ అనేది వాళ్ళు సాధించాలనేది కాదు, కానీ వాళ్ళ యొక్క ఉద్దేశం అసలు ఇజ్రాయెల్ని లేకుండా చేయడం అనేది. కాబట్టి ఆ సంధి జరిగిన సందర్భాల్లో కూడా తర్వాత కూడా వారు ఎప్పుడూ కంటిన్యూస్ గా ఇజ్రాయెల్ని తుడిచిపెట్టడానికే ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అయితే ఇజ్రాయెల్ మనం అదే సందర్భంలో ఇజ్రాయెల్ చూస్తే కనుక, అంటే ఆటోమన్ ఎంపైర్ తర్వాత వీళ్ళందరూ ఈ కంట్రీస్ అన్నింటిని ఆర్టిఫిషియల్ కంట్రీస్ విడగొట్టిన తర్వాత ఇజ్రాయెల్కి చెందిన కంట్రీ ఇచ్చారు. వీళ్ళందరూ శరణార్థులుగా ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు ఇస్లాం అరబిక్ కంట్రీస్ నుంచి, అరేబియన్ కంట్రీస్ నుంచి చాలా వరకు డబ్బు వస్తుంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం చూసాం. అదే సందర్భంలో ఇజ్రాయెల్ చూస్తే కనుక, ఇజ్రాయెల్ హాలోకాస్ట్ లో సందర్భంలో దగ్గర దాని పాపులేషన్ 3వ వంతు కోల్పోవడం జరిగింది. అంటే దగ్గర 6 మిలియన్ చూసి చనిపోవడం జరిగింది, మనందరికీ తెలుసు. అయితే ఆ వరల్డ్ వార్ 2 తర్వాత నాజీ సోషలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో అది పూర్తిగా యాంటీ ఇజ్రాయెల్, యాంటీ జూయిష్ పార్టీ. వారు అంతమందిని చంపేసిన తర్వాత కూడా ఇంకొక సందర్భం ఇక్కడ ఏం చెప్పాలంటే, అక్కడ హజ్మల్ హుస్సేని అని ఒక ఆయన, ఇక్కడున్న ముస్లిం పార్టీ నుంచి ఉన్న ఆయన 70,000 మంది సోల్జర్స్ పంపించాడు హిట్లర్ దగ్గరికి. అది ఆయన యాక్చువల్గా యాంటీ ఇజ్రాయెల్, యాంటీ జూయిష్ ఏదైతే ఉందో దాన్ని పుణికిపుచ్చుకున్న ఇతను 70,000 మంది సోల్జర్స్ ని పంపించాడు ఇజ్రాయెల్ వాళ్ళందరినీ మొట్టు పెట్టడానికి. అయితే అటువంటి సందర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ తర్వాత 3 సంవత్సరాల్లో మరలా కష్టపడి వాళ్ళు ప్రతి విషయంలోని సైన్స్ పరంగా కానీ, లేదా ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ ఎంతో కష్టపడి పైకి రావడం జరిగింది. అయితే వీరు వాళ్ళ ముస్లిం కంట్రీసే వారిని బయటికి పంపించేసిన ఈ గాజా ప్రాంతంలో వాళ్ళు, పాలస్తీన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ ఎయిడ్ అంతా వస్తున్నప్పుడు, ఈ యొక్క హెల్ప్ అంతా వస్తున్నప్పుడు దాన్ని సరైన విధానంలో వినియోగించకుండా వాళ్ళు ఈ విధంగా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అండర్లో ఉండి వారు ఇటువంటి కార్యకలాపాలని చేస్తున్నారు. ఇది ఇజ్రాయెల్కి గాజా పీపుల్ కొన్న ఒక తేడా చూసుకుంటే. అయితే ఇప్పుడు 1949 తర్వాత, లేకపోతే 1960
1917లో ఈ బాల్ఫోర్ డిక్లరేషన్ తర్వాత తిరిగి మరలా వాళ్ళు వస్తూనే ఉన్నారు, ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్కి చాలా చిన్న ప్రాంతం ఇచ్చినప్పటికీ కూడా దాంట్లోంచి కూడా వాళ్ళని వెళ్ళగొట్టేయాలనేది వాళ్ళ ఉద్దేశంగా ఉన్నప్పుడు 1967లో జరిగిన వార్ మనం చూసుకుంటే కనుక దానిలో 1947లో మరలా వాళ్ళు దేశంగా స్థిరపడడం జరిగింది, స్వాతంత్రం రావడం జరిగింది. ఆ తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూస్ గా వీళ్ళ మీద అటాక్స్ చేస్తూనే ఉన్నారు 1936-39 వరకు. అలాగే 1967 6 డే వార్లో తిరిగి మరలా వాళ్ళు ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో ఇప్పుడున్న డోమ్ ఆఫ్ రాక్ ఆ ప్రాంతాన్ని తిరిగి మరలా ఆక్రమించుకోవడం జరిగింది 2000 సంవత్సరాల తర్వాత. అయితే అప్పుడు వీళ్ళు సెటిల్ అయిన తర్వాత కూడా వీరందరూ ఇజ్రాయెల్ మీద కంటిన్యూస్ గా వార్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు దానికి సహాయం చేస్తున్న ఇరాన్ కానీ లేకపోతే మిగతా విషయాలు కానీ చూస్తే అదే సందర్భంలో సూడాన్ కానీ మొరాకో కానీ మిగతా సౌదీ అరేబియన్లో కొన్ని ప్రాంతాలు ఇజ్రాయెల్తో గొడవ పెట్టుకోవడం లేకుండా శాంతి సంబంధాలతో శాంతిని నెలకొల్పాలని వారు ఆ యొక్క పీస్ డీలింగ్స్ చేసుకోవడం జరిగింది. కానీ అటువంటి దేశాల్లో 56 దేశాలు 22 దేశాలు అసలు వీళ్ళని దగ్గరికే రావట్లేదు. ఇజ్రాయెల్ వాళ్ళని కోరుకోవట్లేదు, ముస్లిం దేశాలు వాళ్ళని కోరుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు చేసే పనులను బట్టి. ఈ సందర్భంలో మనం ఒక విషయం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పాలస్తీన్లు ఎవరైతే ఉన్నారో పాలస్తీన్లు అంతా కూడా వారు ఒక్కొక్క ఏరియాలో అంటే గాజా ప్రాంతంలో కొంతమంది ఉన్నారు, జూడెన్ సమరైన్ ఏరియాలో కొంతమంది ఉన్నారు, అలాగే ఈ జోర్డాన్ ప్రాంతంలో మాలిక్ హుస్సేన్ అబ్దుల్లా అండర్లో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే సింపుల్ గా జోర్డాన్ అని మనం చెప్తాం కానీ జోర్డాన్లో 78% అందరూ పాలస్తీనీయులే. దీంట్లో ఎవరైతే గాజా ప్రాంతంలో ఉన్నారో వీరందరూ హమాస్ రూలింగ్ లో ఉన్నారు. కొంతమంది ఇజ్రాయేలీలు కొంతమంది పాలస్తీన్లు ఇజ్రాయెల్ అండర్లో కూడా ఉన్నారు, వాళ్ళని పాలస్తీన్ అరబ్స్ గా చూస్తారు. వాళ్ళందరికీ కూడా ఇజ్రాయెల్కి ఏ విధమైతే రైట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పూర్తి రైట్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి 3 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. అలాగే దగ్గర 120 మెంబర్స్ లో 10 మెంబర్స్ బెత్ కెనెసెత్ లో వారి మెంబర్స్ గా ఉండడం జరిగింది. ఈవెన్ దో వాళ్ళు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వారికి కూడా పూర్తి హక్కులు ఇవ్వడం జరిగింది. ఇజ్రాయెల్లో ఉన్న వారికి ఆ విధంగా చూడడం జరుగుతుంది. అయితే మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఈ 1967 వార్ తర్వాత ఇజ్రాయెల్ పూర్తిగా తన ప్లేస్ తీసుకున్న తర్వాత రిఫ్యూజీస్ గా అంటే ఇంకా చెప్పండి శరణార్థులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ కంట్రీ కూడా ఒప్పుకోలేదు. ఇంకా చెప్పాలంటే మనం ఇక్కడ డిబేట్ చేస్తే ఖురాన్లో కూడా ఎక్కడ పాలస్తీన్ గురించి మెన్షన్ చేసలేదు. అంటే ఎవరైనా వచ్చి ఇస్లామిక్ రూల్ ప్రకారం చూసుకున్నా ఖురాన్లో కూడా ఎక్కడ అంటే వారు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేది మీ రాజు ఎవరు, మీరు ఎవరు అండర్లో ఉన్నారు అని ఇస్లాం కంట్రీస్ అడుగుతున్నాయి. ఈ శరణార్థులు వచ్చినప్పుడు ఖురాన్లో ఎక్కడ వారి గురించి మెన్షన్ చేసలేదు, తోరాలో ఎక్కడ వారి గురించి మెన్షన్ చేసిన లేదు. చరిత్ర ప్రకారం చూసిన తర్వాత వారు శరణార్థులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు మొన్న జరిగిన విషయం ఎలాగ ప్రారంభమైంది అనేది రబీ యహోషువ గారు మనకు ఆల్రెడీ చెప్పారు. జస్ట్ రబీ గారు చెప్పిన విషయాలు చూస్తే కనుక వీళ్ళు ఆల్రెడీ 2007 నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళు హమాస్ నిరంతరంగా వారి యొక్క అధికారంలో ఉంచుకోవడం జరిగింది వారందరూ కూడా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనేది. అయితే అక్కడ ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వబోతున్న సందర్భంలో వారు ఏ విధంగా మిగతా వాళ్ళతో చూస్తారంటే అక్కడ ఒక డెమోక్రటిక్ పార్టీ ఉంది. అయితే ఆ పార్టీలోని సభ్యులు ఎవరైనా పోటీకి వస్తే కనుక వారిని వాళ్ళ ఇంటి మీదే ఉరేసి చంపేసే పరిస్థితి హమాస్. సో ఇటువంటి సందర్భంలో అక్కడ మరలా ఈ యొక్క ఎలక్షన్స్ ప్రారంభమయ్యే సందర్భంలో తిరిగి మరలా వాళ్ళ యొక్క ఫేవరిజం తెచ్చుకునే విషయాన్ని గడిబిడి చేయడానికి కూడా ఈ విషయాన్ని ప్రారంభించడం జరిగింది ఒకటి. ఇంకా చెప్పాలంటే వారు అక్కడ ఉన్న వారిని ఎలా ప్రభావితం చేస్తున్నారు అంటే మనం ఇందాక చెప్పినట్టు చిన్నపిల్లల్ని స్కూల్లో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా లేదా ఎక్స్ట్రీమిస్ట్ ఇస్లాం అంటాం ఆ జిహాదీ విషయాలను నేర్పిస్తూ, అలాగే యంగ్ పీపుల్కి ఏమో టీనేజర్స్కి ఏమో క్యాంప్స్ పెట్టి వాళ్ళందరికీ ఈ యాంటీసెమిటిక్ విషయాలను నేర్పించడం. అలాగే హమాస్ దగ్గర 2000 ఆ టైంలో 1500 మందిని చంపేయడం జరిగింది ఈ సూసైడ్ బాంబింగ్స్ ద్వారా. దాంట్లో క్రిస్టియన్స్ ఉన్నారు,
అరబ్స్ ఉన్నారు, ఇజ్రాయలీస్ ఉన్నారు. కాబట్టి ఇలాంటి చాలా విషయాలు హమాస్ రన్ చేస్తుంది. అయితే హమాస్ చివరికి ఆ యొక్క టన్నెల్స్ నిర్మించడానికి చిన్న పిల్లల్ని వాడుతూ ఉండగా చాలా మంది పిల్లలు చనిపోవడం జరిగింది ఆ టన్నెల్స్ నిర్మించే సందర్భంలో. ఆ విధంగా వారున్నారు. అయితే మనకు తెలిసినట్టు అసలు ఈ ఈ ఈ పరిస్థితి ఎక్కడ ప్రారంభమైంది అని చూసుకుంటే 130 years బ్యాక్ ఈ ఈ షేక్ జర్రా అనే ఆయన ఈ జూయిష్ పీపుల్ ఉండే లొకేషన్ లో కొంతమందిని, అంటే ఒక 28 ఫ్యామిలీస్ ని వాళ్ళందరిని అక్కడ సెటిల్ అయిపోమని, లేకపోతే వానికి ఫ్రీగా ఇచ్చేసినట్టుగా చెప్పడం జరిగింది. అయితే తర్వాత ఆ 28 ఫ్యామిలీస్ అక్కడ ఉండిపోయిన తర్వాత ఇజ్రాయేలీ సుప్రీంకోర్టు వాళ్ళకు ఆర్డర్ ఇచ్చినప్పటికీ వాళ్ళకి వెళ్ళకపోవడం, చాలా కాలం తర్వాత వాళ్ళు ఈ గాజా లేకపోతే హెబ్రోన్ ప్రాంతంలో అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు 1971లో మరలా తిరిగి వాళ్ళకి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక 3 generations అక్కడే వాళ్ళు సెటిల్ అయిపోయారు. అయితే వాళ్ళెవ్వరూ కూడా ఇజ్రాయిలీలతో కలిసి ఉండడానికి కానీ, ట్యాక్స్ పే చేసి ట్యాక్స్ పేయర్స్గా కానీ ఎవరుగా ఉండట్లేదు. అయితే రీసెంట్గా వాళ్ళని ఇజ్రాయేల్ ఫోర్స్ఫుల్గా వెళ్ళగొట్టడం ప్రారంభించింది. మీది ఇక్కడ కాదు, మీరు ఇజ్రాయేలీ ప్రాంతంలో వాడిని వెళ్ళగొట్టడం ప్రారంభిస్తుంటే ఆ యొక్క ఒక్క విషయాన్ని పట్టుకుని, ఇదిగో ఇజ్రాయేలీలు ఫోర్స్ఫుల్గా పాలస్తీన్లని బయటికి తరిమేస్తున్నారు అని ఒక్క ముక్కతో వారు, అంటే అది కోర్టు దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా, దానికి ఒక సరైన రీజన్ ఉన్న తర్వాత కూడా వారు ఒక 1000 ర్యాకెట్లు వేయడం మొదలు పెట్టారు. ఇదిగో ఇలా ఫోర్స్ఫుల్ గా అక్కడి నుంచి తరిమేస్తున్నారని. అంటే ఇజ్రాయేల్ ప్రాంతంలో వారు ఉండి, అది కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత, అంటే డిక్లరేషన్ లో ప్రతి విషయంలోని ఇచ్చిన ఆ ప్లేస్ లో వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళని పంపిస్తూ ఉంటే ఏ దేశము వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా తిరిగి మరలా ఇదిగో మమ్మల్ని అందరినీ తరిమేస్తున్నారు, ఇక్కడి నుంచి మమ్మల్ని ఆక్యుపై చేస్తున్నారని వాళ్ళు రాకెట్స్ చేయడం మొదలుపెట్టి ఎన్నో వేల రాకెట్లు వారు ఇజ్రాయెల్ మీదకి వేయడం ప్రారంభించారు. ఈ విధంగా ఆ యొక్క ఇంకా రబీ యోషువ గారు ఇందాక చెప్పారు ఎలా ప్రారంభమైంది అనేది. సో దాని బేస్ మీద ఇప్పటికీ కూడా ఆ విషయాన్ని పట్టుకుని ఇదిగో మమ్మల్ని ఆక్యుపై చేసుకుంటున్నారు అనే విషయంతో వారు ఇజ్రాయెల్ మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు రీసెంట్ గా. రబ్బా అయితే మనం ప్రశ్నలోకి వెళ్దాం. షలోమరా సార్, ప్రశ్నలు కూడా ట్రాన్స్లేట్ చేద్దాం సార్. שאלות עכשיו? כן, בבקשה רב. עכשיו שאלות? על פי השאלות ששלחתם אליי, או שאלות שאתם מציגים? עדיף להציג. זאת אומרת, שאלות ששלחו לנו בגלל השיעור הזה, כאילו. כן, בסדר. אז אחד מהאנשים שדוברות אנגלית תציג את זה. או שכל אחד ואחד בנפרד. אז I suggest whoever that asks the questions, person is going to ask the questions, or a moderator that's going to be women over here that are in minority. Ladies first, going to let them, going to ask as a moderator all the questions, whatever that you prefer. I prefer both of them, women moderator, or each of them that ask a question, going to ask questions that you move forward, because we started late because the technical problem that we had. Okay, I'm with you. Okay, మోహన్ గారు మీ ప్రశ్న అడగండి, దాన్ని దెబోరా గారు ట్రాన్స్లేట్ చేస్తారు, రబ్బీ గారు సమాధానం చెప్తారు. షలోమ్ రబ్బీ. Okay, you can ask. Okay, just say what's your name, where you're coming from, and your question, and it should be say question and answer brief. Yes, not gonna open all the history of 3,000 years. I try to get it to do that in 2 minutes. Go ahead. Yes. Okay. So my name is A.R. Mohan. I am from India.
in AP Rajmandri. Yes. Ohel Abraham Beit Tefila Nasi. Ohel Abraham Beit Tefila Nasi in Rajmandri. My question, Madam. సార్ మీరు అడిగిన ప్రశ్న సింపుల్ గా అడిగండి సార్, మేడం గారు చెప్తారు. అసీం ప్రేమకు పాత్రులై ప్రపంచంలో ప్రతిష్ఠిత జనంగా ఎన్నుకోబడి తిక్కునోలం అనే గొప్ప బాధ్యతతో ముందుకెళ్తున్న అదోనే దేవుడు కాగలిగిన గొప్ప జనమైన ఇశ్రాయేలీలపై ప్రపంచ దేశాలు, క్రైస్తవులు లేదా హమాస్ వాళ్ళు ఎందుకింత ఉచితంగా ద్వేషిస్తున్నారు? దీని వెనకాల అసీం సంకల్పం ఏంటి? అలాగే రెండోది, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఇలా అవ్వడానికి లేదా 45 మంది చనిపోవడం, తర్వాత కరోనా వెళ్ళిన తర్వాత 45 మంది చనిపోవడం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు శత్రు దేశాలు దాడులు చేయడంలో అషేం యొక్క సంకల్పం ఏంటి దీని వెనకాల? అంటే అంత గొప్ప బాధ్యత, తిక్కునోలం అనే గొప్ప బాధ్యత కలిగిన ఇశ్రాయేలీలకి ఈ పరిస్థితి ఏర్పడడాన్ని అషేం సంకల్పం ఏంటి అనేది తెలుసుకోవాలి సార్. ఫదర్ అబ్బాస్. Shalom, sir. He's A.R. Mohan. Okay. He's A.R. Mohan from India, Andhra Pradesh. His question is, what is the plan of Hashem behind the free and causeless hatred of Gentile nations as well as the Christians world towards Israel, a God's chosen, beloved and blessed priestly nation, and a good tool for Tikkun Olam? Is that the world correction? Tikkun Olam world correction. Yeah. I understand. Harav Kook, that was first rabbi in Tel Aviv, Jaffa, say that we have 3 circles. The first circle is circle of Toranim. That's all these that we do, as a believers, that we learn Torah and we spread Torah and so on. The second circle is the Leumim, the nationalists, those that are on left as well on the right. And the circle there are those that are universals, Tikkun Olam. And Tikkun Olam, it means that, first of all, how we can, by Jewish ethics, bring these 3 circles to gonna be, Kimitzion to Tetzei Torah Udvar Hashem Yerushalayim, from the mind of Zion, gonna get Torah and be straight all over the world. It means that Jewish ethics by the Bible, whatever that's written over there, it's basic, and the 10 Commandments is the basic of the Western civilization. Even during these 3,000 years, 33 years ago, 3,333 years ago, we got Exodus out of the Egypt, and we're celebrating it. And how Jews, by nobles, how Jews, by serving all the countries they're living in, they served all this country by Tikkun Olam, by the ethics. Even all those that were against us, the Gentiles and so on, it's the examination for Israel. It's, even that it's hard, we have to move on and bring the Hashem, to everybody over there. That's not going to be not going to be any more slaveries, not going to be any, no Hashem as well as 7 commandments of the Noah and 10 commandments of Israelis. That's not only they obey, it's basic of the Western civilization. It means that, first of all these sufferings and so on, Israel, coming to us to gonna make us be more purified. And whenever that, as much as possible, that we are purified, we have at least less egos, and that we're gonna have the the mission
to make the olam, the world, better place, welfare for all the human being without any discrimination, to live in it all together. ఓకే, అయితే ఏఆర్ మోహన్ గారు అడిగిన ప్రశ్నకి సింపుల్గా ఆన్సర్ మనం చెప్పాలి ఏంటంటే, అంటే ఇన్ని జరుగుతున్నా కూడా వీరందరూ అంటే ఇప్పటి వరకు దగ్గర దగ్గర 3,333 ఇయర్స్ తర్వాత ఎక్స్డస్ చేసిన తర్వాత, అంటే ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇజ్రాయెల్ వారు చాలా దేశాలలో స్లేవ్స్ గా ఉండి వారికి చాలా సేవలు చేసినప్పటికీ కూడా, లేదా ప్రపంచాన్ని మార్చగల ఒక గొప్ప ఎథిక్స్ కలిగిన ఆ ప్రపంచం అందరికీ తెలుసు, అంటే ఈవెన్ క్రిస్టియన్ పీపుల్ కూడా అనుకునే ఆ 10 ఆజ్ఞలు కానీ, లేదా నోవాహిలికి అందరికి కావాల్సిన 7 ఆజ్ఞలు కానీ ఈవెన్ ప్రపంచానికి తెలియజేసినప్పటికీ కూడా, ఇన్ని పరిస్థితుల్లో కూడా బయట దేశాలన్నీ, లేకపోతే క్రిస్టియన్ దేశాలు కూడా ఎందుకు ఇజ్రాయేలీల్ని శత్రువులుగా, లేకపోతే వారిని ఎందుకు విమర్శిస్తున్నారంటే, సింపుల్ గా రబ్బీ గారు చెప్పిన మాట ఏంటంటే, అది ఇజ్రాయేల్కి ఒక పరీక్ష, అది ఒక ఎగ్జామినేషన్. సో వారు ఎప్పుడైతే దానిలో పాస్ అయ్యి ముందుకు వెళ్ళి వారికి అది పరీక్ష అయితే, ప్రపంచానికి అంతటికీ కూడా వారు టిక్కునోలం తేడం అనేది కంపల్సరీ. అంటే వారు ప్రతి దేశానికి వెళ్ళి అక్కడ స్లావరీగా ఉంటూ, వాళ్ళకి సేవకులుగా ఉంటూ, వారికి ఎథిక్స్ నేర్పిస్తూ, వాళ్ళకి సరైన జీవన విధానం నేర్పించే విధానంలో వారు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్ని మనం చూస్తే కనుక, ఆ సఫరింగ్ అంతా ఉన్నప్పుడు, లేదా ఇప్పుడుండే ప్రతి పరిస్థితి కూడా ఆ సఫరింగ్ తీసుకొచ్చిన తర్వాత, ప్రతి మనిషిలో ఉన్న ఈగో అనేది పోయిన తర్వాత, ఆ సఫరింగ్ వల్ల ఈగో అనేది ఎప్పుడైతే పోతుందో, అప్పుడు ప్రతి మనిషి కూడా ఒక సరైన ప్రపంచాన్ని చూడాలని ప్రతి ఒక్కరు ఆశపడుతూ ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తారు. ఈ సందర్భంలో ఇజ్రాయెల్ మరలా వాళ్ళందరికీ సహాయం చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు పరీక్షలో ఉన్నారు. సింపుల్ గా చెప్పాలి, ఎందుకు ఈ పరిస్థితి అంటే వాళ్ళు పరీక్షలో ఉన్నారు. కానీ మీరు అన్నట్టు తిరిగి మరలా వారందరి ఈగోస్ పోయిన తర్వాత, వాళ్ళకి మేము గొప్ప అనుకునే ఆ పరిస్థితి అంతా ఇబ్బందుల ద్వారా అన్ని సప్రెస్ అయిన తర్వాత మరలా ఇజ్రాయేలే ఆ టిక్కునోలం అనేది తీసుకొస్తుంది. Next question. Yes. He had another question also, Rabbi. How to understand? Go ahead. How to understand the incidents or events in our days, like Corona pandemic, 45 deaths during stampede during Lag BaOmer celebrations in Israel, and in Israel versus Hamas war, etc. Are these prophetical in nature or not? So really, it's coming, these disasters and the war and so on, coming one after one each other. We were isolated for 1 year. The family couldn't get together. We should have to put all our masks. Put the mask. Okay, it means that we couldn't even open the mouth. They're going to speak one each other. We couldn't go to the synagogues. We were far away. The family was, spread out. Each of us have enough time to be with himself, with herself, with the family. Did you distinguish that for such a few years we didn't have time for our families, just running after money, and just maybe rabbis have time, or those who keep Shabbat, they have the time to gonna be with their family because we have the Shabbat. Yes, it's 6 days you're gonna work and 7 days for Hashem. But others like Chinese, there's 70, 24 hours they're working. There's no any, it's like a slavery. But Hashem says by Exodus 3,333 years ago that you were created by the image of God, and the spirit of Hashem, Neshama, you have it in each of us. And through that's the qualified time that we had, being all together, we first of all purified ourselves.
Second thing, how to rebuild a community that's going to be not located in the synagogue, with the nature, with the Hashem, to be, to be related to Hashem Yitzhak without any dealers like synagogue, location, money, membership, and so on. It's so interesting. And why Lag BaOmer, whatever that happened, 45 sanctified people, Hasidim, got, so whatever that happened over that, there was a disaster. Why? Because of dispute of Sinat Chinam. Because the location over there, everyone want to have a part of the mitzvah. Great, why not? Chassidut Toldot Aaron, Chassidut Vishnis, Chassidut Kur, Chassidut Merkaz Arav, Chassidut. Each of them, they have their own Chassidim. Great, why not? But we have to know Rabbi Shimon Bar Yochai, what he wants from us. To be joyous and happiness, put away all the Sinat Chinam, and instead of that, Ahavat Chinam, to love one each other, friendship, without any hatred between the nations, even love Hamas, because they're coming to awakening Israel to go. Israel, get back to Hashem Yitbarach. Ma Hashem rotze me'imach, ki le'yirah, to fear the God. But the fear and love got together. Gilu says yesh inyan gil vera'ada. From one side fear, but from the other side love Hashem Yitbarach. And how I can be related to Hashem Yitbarach, that is enlightened, that I cannot reach it, through your human being from other nations, to do kindness to one each other instead of dispute, love one each other instead of hatred. No, put it away. Be one nation of Hashem Yitbarach, because we have a mission to spread the Torah, spread the to humanity, all the kindness of Hashem that is given as a law in the Bible, as the basic of all the Western culture. Even we influence Muslims, even we influence other cultures to be more, for more judgment, for more fairness, for more kindness, for not to have wars one each other. Just think about everything starting with family, nation, and all the universe. మోహన్ గారు, మీరు అడిగిన ప్రశ్నకి రవి గారు సింపుల్గా కన్క్లూజన్లో మనం ఆన్సర్ ఎలా చెప్పొచ్చు అంటే, ఎందుకు ఈ పరిస్థితులన్నీ వస్తున్నాయి అంటే ప్రపంచాన్ని ఏకం చేయడానికి. లేదా అది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటే, సింపుల్గా రబ్బీ గారు చెప్పారు, ప్రస్తుతం మనమంతా చూసిన సందర్భాల్లో చూస్తే, ఇప్పుడున్న సందర్భాల్లో, పాండమిక్ సందర్భాల్లో అందరం మాస్క్ పెట్టుకుని ఉన్నాం ఇలాగా మూతికి. అయితే మాస్క్ పెట్టుకుని అంటే చివరికి మాట్లాడడానికి కూడా స్వతంత్రం లేని పరిస్థితి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అని రబ్బీ గారు చెప్తున్నారంటే, ప్రతి మనిషి కూడా, ప్రపంచంలో ప్రతి మనిషి కూడా డబ్బు వెనకాల, లేకపోతే ఇంకో వేరే ఏదో విషయం వెనకాల పరిగెడుతూనే ఉన్నప్పుడు, హషేం ఇచ్చిన పాఠం ఏంటంటే ఈ పరిస్థితి ద్వారా ఒక్కసారి ఆగి కుటుంబంతో కలిసి, లేదా ఆ విషయాల వెనకాల పరిగెట్టకుండా, అంటే సింపుల్ గా చెప్పాలంటే, మనం మనం నేర్చుకున్న విధానం బట్టి చూస్తే 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి అని ఇజ్రాయెల్ కొన్న రూల్ చూస్తే, అదే చైనాలో చూస్తే 24 గంటలు 24/7 సంవత్సరం అన్ని రోజులు కూడా వారు పనిచేయాల్సింది. సింపుల్ గా చెప్పాలంటే బానిసత్వంలా చెప్పొచ్చు. అంటే అటువంటి బానిసత్వాన్ని నుంచి తిరిగి మరలా వెనక్కి రావాలని ప్రతి ఒక్కరు, నీ కుటుంబంతో గడపాలని. ఇంకా చెప్పాలంటే రబ్బీ గారు మాట అన్నారు, రబ్బీలందరూ కూడా షబ్బాతనో లేకపోతే ఇంకోటనో ప్రతి ఒక్కసారి, అంటే ఇంకా చెప్పాలంటే దైవత్వం అంటూ కూడా కూర్చోకుండా
నీ ఫ్యామిలీతోని, నీ సమాజంతోని, ప్రతి ఒక్కరితో కలవాలని ఒక గొప్ప పాఠాన్ని ఈ పాండమిక్ అనేది లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు అనేది తీసుకురావడం జరుగుతుంది. అలాగే సిన్నత్ ఖిన్నాం లాగ్ బోమేర్లో జరిగిన ఆ యొక్క సంఘటన గురించి కూడా రబ్బీ గారు చెప్తూ, సిన్నత్ ఖిన్నాం అంటే అకారణంగా కోప్పటడం అనే విషయాన్ని, ఒక విషయాన్ని తీసుకొచ్చారు. అంటే ప్రస్తుత ప్రపంచం అంతా కూడా ఉన్న పరిస్థితి మనం ఆలోచిస్తే ఈవెన్ ఒక మనిషి ప్రేమించుకునే పరిస్థితి లేదు, ఒక మనిషి గౌరవించుకునే పరిస్థితి లేదు. అంటే అతనికి ఏ కారణం కూడా అవసరం లేదు. ఒక వ్యక్తిని లేదా దూషించడానికి, లేదా ఒక వ్యక్తిని విమర్శించుకోవడానికి ఏ కారణం కూడా అవసరం లేదు. అతను ఎవరో కూడా తెలియకపోయినా సరే, అతను ఏదో కారణంలో, ఇతనికి నచ్చని ఏదో చేశారనో ఏదోనో కారణంతో అతను ఎదుటి వ్యక్తిని దూషించే పరిస్థితిలో ఉన్న సందర్భంలో అక్కడ జరిగిన పరిస్థితి ఏం చెప్తుందంటే, దేవునికి భయపడుతూ ఉండాలి. ఎప్పుడైతే దేవునికి భయపడుతూ ఉంటామో, అంటే ఈ పరిస్థితులన్నీ కూడా, ఇప్పుడున్న ఈ యుద్ధ వాతావరణం కానీ ఈ పరిస్థితి అన్నింటిలో కూడా ప్రతి మనిషి భయపడడం జరుగుతుంది. భయపడడం ద్వారా ఏం జరుగుతుందంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి రావడం జరుగుతుంది. దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ఈ పరిస్థితి నుంచి బయటికి రా అని ప్రతి ఒక్కరు అడగడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా, అంటే ఎప్పుడైతే దేవుని పట్ల భయం ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒకరినొకరిని ప్రేమించుకోవడం, లేదా దేవుని దగ్గరికి వచ్చి అందరూ దేవుని దగ్గర రావడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే హమాస్ ను కూడా మనం ప్రేమించాలని చెప్పారు రబ్బీ గారు. ఎందుకంటే హమాస్ చేసే కార్యాలను బట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి యూదుడు కూడా ఏకమవడం జరుగుతుంది. లెఫ్ట్ రైట్ అని కాకుండా ప్రతి ఒక్కరు ఒక్క దాటి మీదకి వచ్చి, ఓకే ఇప్పుడు మనందరూ ఒక్కలుగా ఉండి వారిని ఎదిరించాలనే ఒక పరిస్థితికి రావడం జరిగింది. సో కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే, మనిషికి మధ్య ఒక సత్సంబంధాన్ని తిరిగి మళ్ళా గుర్తు చేయడానికి, ఈ డబ్బు వెనకాలో ఇంకా వేరే దిశ వెనకాలో పరిగెడుతూ ఉండకుండా కాసేపు ఆగి, అంటే చివరికి నోరు ఎలా అయితే మూసుకున్నామో ప్రతిదీ ఆపి కుటుంబంతో గడపడానికి, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, ముఖ్యంగా అందరూ కలిసి తిరిగి మరలా దేవుని దగ్గరికి రావడానికి ఇది గొప్ప అవకాశంగా రబ్బీ గారు చెప్పడం జరిగింది. సార్ యోనాథన్ గారు మిగతా విషయాలు. So if maybe it's 3 hours for it's too much for the people right now. Maybe we can do that for the next time. It's the next time all the questions, we have too many questions. You're gonna get more questions because I think I covered everything. I covered everything as much as possible, even questions that should be and so on. We're gonna have another time whenever that you're gonna decide. And this time, I'm gonna make the Wi-Fi that's gonna be it's more connected, and that's gonna have. We say everything from Hashem. Even yeah, in the it's I will say everything. There is no any mikre. Mikre is accidentally. Why accidentally? It's Rabbi Rahimi was postponed. Gonna get to the it's for an hour. Took him to gonna get it's right away. The computer is open. We say. There's no any mikre. There is no accidents. Mikre, it's the letters of Rak mi Hashem. Just Hashem itbarach. It means just whenever that you want to do machshava tova Hashem etzafal ma'aseh, that you want to do good thing, these good deeds, every time you're gonna have obstacles. Do you know that? Even the people that want to be bnei noach, there are obstacles. They want to raise your children, there's obstacles. Rabbi Rahimi gonna open the Zoom, they have obstacles. Why? Because they're going to awakening us. First of all, Rabbi Rahimi, maybe you have to purify yourself before coming to the Bnei Noach. You're going to speak to them. Who are you that you're going to speak to them? So maybe it's going to make me to be more humble, you know, in these gatherings that are hundreds that we are with us and listening to us, and they're going to broadcast and streaming live. Second thing, it's Hashem. They say Hashem. Whenever that you have positive thinking,
And let's say meditation. Okay, meditation. Whenever that you, whenever that you're praying to Hashem Itbarach, the time that you have for yourself, just you and Hashem Itbarach, in the nature. Why not in the synagogue? The pandemic brought us out of the synagogue to be, you can pray out of the synagogue, out of in the nature. So it means that Hashem wants us without any tools. The Hashem doesn't want us the instrumental religion. Hashem wants of each one by his own what he can do or she can do as a mission for kindness, as a mission of glorify his Shem, Kiddush Hashem, glorify his name. Whenever that we are all together, each of us have his own, aspiration, inspirations, ideas and opinions and so on. So whenever that you have two Jews together, you have three ideas. What does it mean? Innovations. What does it mean? You cannot be your own alone. That's say o chavruta o mituta. It means that we need two. For dialectic, Talmudic researchers, we need two. Whenever that we are two, that when men and women, the spouse, you building your family, whenever that you have your own, family all together with the children, you have a mission to raise them up and give them good education. Third, you have your own nation, that you have what do you say, accountability towards your nation, what I can do towards others in India and Israel, as well to the universe and global and universal kindness, tikkun olam, what we can do for the others, how we can serve other nations by our academic researcher, how we can serve other nations by our chemistry, by our what do you say, the vaccination. You see that a Jew from the Pfizer, he was a Jew. From the Holocaust, he lost all his family, but one was left. This one thought, how I can through my through Jewishness, my peoplehood, how can I serve the nation to do the tikkun olam? And Pfizer right now making the Kiddush Hashem all over the world by this vaccination. I don't get to the dispute of to vaccinate, not want to vaccinate and so on. But it means, Ma Hashem rotzeh me'imach. I have to think, we had enough time 1 year and the war and the whatever that's happened and so on. We had enough time to think by ourselves how I can, by scientific, by the medical and medicine and so on, you're going to serve as other Jews what do you say, like others that's not only got the Nobels, they served the humanity, they serve the community, they serve those that need us. And Hashem Yitbarach gave the soul and neshama to us. Each of us that right now, hundreds right now, you're listening to us right now, has his or her mission in his life. And for that, we need we need a rabbi. We need someone that is pir morshed, we say in Persian. There's someone elder one that I can learn from him, for her. My grandmom, my grandfather, they are, whenever that we go getting to the academy, or we're getting to the school and so on, we have a role model. But the role model is not enough, because we have to use your logics and to be
rationalist towards whatever that's telling you is say it's black and white. So like others, that we spoke about it, black and white, like Hamas. But whenever the dialectic, it means that I I have, first of all, what's my mission, who's my role model, and how I can do that. How can I do that to spread not only the Torah, also to serve the humanity? Thank you very much. So I'm gonna leave you, and you're gonna translate it. Yes. Yes. תודה רבה הרב, אני אשמח מאוד שאנחנו נמשיך כאילו מתי שנוח לרב. אז תתרגמו מה שאמרת, אני יוצא, ואז תעדכנו אותי על שאלות הבאות, הגיע ל-50, אנחנו נתחיל אחד לאחד לענות. בסדר? תבקשו. Just ask for more ladies gonna join us. They're not gonna say there's a discrimination. One. Okay, all the blessings. Take care. So translate it to them. All the blessings. Take care. నేను కంటిన్యూ చేస్తాను సార్, కన్క్లూజన్ కాబట్టి. ఓకే. అయితే మనం ఇందాక రబీ గారు క్లాస్ జాయిన్ అయినప్పుడు కూడా చూసాం, చాలా ఇబ్బంది పడ్డారు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అయితే దాన్ని బట్టి కూడా ఒక గొప్ప లెసన్ మనకి రబీ గారు చెప్తూ ఈ ముగించే ముందు చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి సందర్భంలోని కూడా వస్తూ ఉంటాయి మనిషికి. అంటే ఒక బెనినోగా ఇప్పుడు మనందరం నేర్చుకునే విషయంలో, ఎదిగే విషయంలో ఎన్నో ఆబ్స్టికల్స్ అనేవి మనకు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. లేదా బెనినోగా పిల్లల్ని పెంచే విషయంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఒక విషయాన్ని నేర్పుతూ ఉంటాయి. నిజంగా చాలా గొప్ప మాట చెప్పారు రబ్బీ గారు. ఏంటంటే ఇప్పుడు నేను ఈ లైవ్ సెషన్కి రావడానికి మిమ్మల్ని చాలా వెయిట్ చేయించాల్సి వచ్చింది. అంటే దీన్ని బట్టి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా తగ్గించుకుని ఉండడం అనేది నేను నేర్చుకున్నాను ఈ విషయంలో. ఎందుకంటే లైవ్ సెషన్లో ఉన్నప్పుడు ఇంతమందిని ఇబ్బంది పెట్టాను కాబట్టి మేబీ నేను ఇంకా తగ్గించుకుని నేను బాగా ప్రిపేర్ అయి ఉండాల్సింది అనే ఒక లెసన్ నేర్చుకుందని చాలా గొప్ప మాట చెప్పడం జరిగింది మనకి రబ్బీ గారు. అయితే ఒక పాజిటివ్ థింకింగ్ తీసుకుంటే, అంటే మనం ఒక పాజిటివ్ థింకింగ్ లో చూస్తే గనక హషేంతో ఉన్నప్పుడు చాలా విషయాల్లో కూడా మనం దేశానికి ఉపయోగపడేలా, లేదా మన కుటుంబానికి ఉపయోగపడేలా, మన దేశానికి ఉపయోగపడేలా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒక మాట ఏమన్నారంటే, ఇందాక చెప్తూ ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా ఇద్దరు యూదులు కలిసినప్పుడు 3 ఆలోచనలు వస్తాయని చెప్పారు. అంటే ఇద్దరు జ్యూస్ కలిపితే 2 ఆలోచనలు కాదు, 3 ఆలోచనలు వస్తాయంట. అంటే ప్రతిసారి కూడా నీ యొక్క ఇన్నోవేషన్ కూడా ఉండాలి, ప్రతి సందర్భంలో నీ యొక్క ఆలోచన కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక రబ్బీ ఉండాలి, అతను గైడ్ చేసే రబ్బీ ఉండాలి సరైన విధానంలో. అలాగే ఇంకా చెప్పాలంటే మనల్ని ఇన్స్పిరేషన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రపంచంలో, మన కుటుంబంలో అవ్వచ్చు. చెప్పాలంటే రబ్బీ గారు నా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పారు. అయితే వారి ఇన్స్పిరేషన్ మనలో ఉన్నప్పటికీ కూడా దానిలో తిరిగి మరలా మన యొక్క ఇన్పుట్ కూడా ఉండాలి. వారి ఇన్స్పిరేషన్ తీసుకుంటూ నేర్చుకుంటూ మన యొక్క ఇన్పుట్ కూడా ఉన్నప్పుడు అది పరిస్థితిని ఇంకొంచెం ముందుకి సరైన విధానంలో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే మనందరం కూడా ఒక మనిషికి ఒక మనిషి సహాయం చేసుకుంటూ, అలాగే మన కుటుంబాలను సరిదిద్దుకుంటూ తిరిగి మరలా మన దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధానంలో మన ఆలోచనలు ఉండాలి. ఎందుకంటే ఈ టికును అలా అన్నప్పుడు ఈ యొక్క ప్రపంచాన్ని సరిదిద్దే విధానంలో ఇక్కడున్న ప్రతి స్త్రీ అలాగే ప్రతి పురుషునికి ఒక ప్రత్యేకమైన పని అనేది దేవుడు హషేం ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటంటే ఈ ఫైజర్ కంపెనీ యొక్క వ్యాక్సిన్ తో ప్రస్తుతం ఇజ్రాయెల్ అంతా వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. రబ్బీ గారు అన్నట్టు బెజరత్ హషేం త్వరలోనే ఇంకా ఏ పరిస్థితిలో కూడా మాస్క్ పెట్టుకునే పరిస్థితికి రావడానికి ఒక వ్యక్తి యొక్క కృషి ఉంది. ఆ వ్యక్తి ఎవరంటే ఒక హాలోకాస్ట్ సర్వైవర్. ఆ హాలోకాస్ట్ నుంచి వచ్చిన వారిలో సర్వైవ్ అయిన కుటుంబంలో ఒకే వ్యక్తి మిగిలారు. అయితే ఆ ఒక్క వ్యక్తి కూడా తను అక్కడతో ఆగిపోకుండా నేను ఈ ప్రపంచానికి నా కాంట్రిబ్యూషన్ ఏంటి, నేను ఎలా సర్వ్ చేయగలను, లేదా దేవుని యొక్క మహిమని నేను ఎలా చూపించగలను ఆలోచించి అతను రీసెర్చ్ చేసి చివరికి
ఆ ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ ద్వారా ప్రపంచానంతటికీ ఒక గొప్ప నిదర్శనంగా అతను ఇప్పుడు చూపించడం జరిగింది ఆ వ్యాక్సినేషన్ తీసుకురావడం. అలాగే మనలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యత హషేం ఇవ్వడం జరిగింది. దానిని నిలకడానికి మనకి ఒక రబ్బీ గైడెన్స్ ద్వారా ప్రతి విషయాన్ని నేర్చుకుని తిరిగి మరలా వాటిని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు కూడా ఒకరితో ఒకరు విషయాల్ని పంచుకుంటూ చర్చించుకుంటూ విషయాలను ముందుకు తీసుకెళ్తూ నా యొక్క బాధ్యత ఈ ప్రపంచంలో ఏంటి, నా యొక్క బాధ్యత ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళడం నేను చేయవలసిన కర్తవ్యం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుని ఆ తోరా ద్వారా ఆ యొక్క రబ్బీ గైడెన్స్ ద్వారా ముందుకు వెళ్తూ అందరం కూడా ఆ టిక్కు మూలంలో భాగం పొందాలని ప్రతి ఒక్కరికి హషేం సహాయం చేయాలని రబ్బీ గారు దీవిస్తూ క్లాస్ ముగించడం జరిగింది. తొద్దారబ్బా సార్, తొద్దారబ్బా. మీ అందరికి చాలా వందనాలు. ఇంత టైం మీరు వెచ్చించి ఈ క్లాసులో ఉన్నందుకు, ఓపికగా కూర్చున్నందుకు అనిల్ గారికి, ఇస్రాయల్ గారికి, దెబోరా గారికి ముఖ్యంగా చాలా వందనాలు. ప్రశ్నలు పంపించిన వారికి చాలా వందనాలు. రబ్బీ గారితో నేను హీబ్రూలో మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా, మనం తర్వాత క్లాసులు పెట్టుకుందాం. ఇంకా అనేక ప్రశ్నలు అంటే 50 ఇప్పుడు వచ్చినాయి 17, 50 కూడా వస్తే మనం ఒక్కొక్క క్లాసులో కొన్ని ప్రశ్నలు చెప్పడానికి ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి జరిగిన ప్రాబ్లమ్స్ అన్ని లెక్కలోకి తీసుకుంటే ఖచ్చితంగా హషేం రబ్బీ గారు ఒక మాట చెప్పారండి, ఇది జరిగింది మిక్రే కాదు, మిక్రే అంటే యాక్సిడెంట్ కాదు, ఇది దేవుని చిత్త ప్రకారం ఇలా జరిగింది, ఎందుకో ఒక జరగాల్సి ఉంది కాబట్టి జరిగింది. కాబట్టి ఇది మన పట్ల ఈ విధంగా జరగటం వల్ల మనం ఖచ్చితంగా మేలు పొందుతాం. అది తర్వాత క్లాసుల వల్ల కానివ్వండి, మన ప్రశ్నలకి జవాబులు కానివ్వండి, ఒక ఎక్స్పర్ట్ వచ్చి నన్ను నేను తగ్గించుకొని నేనేం ప్యూరిఫై చేసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నాడు ఈ క్లాసు వల్ల అంటే అర్థం చేసుకోండి. కాబట్టి ఇలాంటి పరిస్థితి మనకి హషేం గారు ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఇది మనందరం ప్యూరిఫై చేసుకుంటూ మనల్ని ఒకరినొకరు సరిదిద్దుకుంటూ అనేక విషయాలు తెలుసుకుంటూ ప్రపంచానికి ఈ మానవాళికి ఎలా ఉపయోగపడగలను, ఎలా నేను సహాయపడగలను, నా వల్ల నా బాధ్యత ఏంటి, నేను చేయవలసింది ఏమిటి, నా ద్వారా తోరా ప్రకారం వెలిగించాల్సింది ఏంటి అనేది తెలుసుకొని మనం ముందుకెళ్ళటానికి ఒక గొప్ప అవకాశం మనకి హషేం గారు ఇచ్చినట్లుగా నేనైతే భావిస్తున్నాను. కాబట్టి మళ్ళీ మనం తర్వాత క్లాసుల్లో కలుద్దాం, నేర్చుకుందాం. తొదరబ్బా, మీ అందరికీ వందనాలు. లైలాతో తొదరబ్బా.